అంటే 2019లో ప్రారంభమైన వ్యవస్థ ఇప్పుడు మనం చూస్తే 6 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సరైన జాబ్ చార్ట్ లేదు చాలామందికి అనేది. రాష్ట్ర గవర్నర్ గారు, రాష్ట్ర మంత్రిమండలి, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. జాబ్ చార్ట్ ఉందా లేదా? జాబ్ చార్ట్ ఉన్నప్పటికీ ఆ జాబ్ చార్ట్కి సంబంధించి సరైనటువంటి అమలు జరగట్లేదు. కొంతమందికి అసలు పనే లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు అసలు? దాదాపుగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 24 రకాల సర్వేలు మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం చేసింది. చాలా అట్టహాసంగా ఈ సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. ఒకవైపున వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది. మా మానసపుత్రిగా మా 2 కళ్ళు అని ఆ ప్రభుత్వం చెప్పుకోవడం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఎటువంటి కారణాలు లేకుండా ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. 1,13,000 పైన ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మీరున్నారు. సముద్రంలో అలలు, ఉద్యోగుల కోరికలు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు అది గ్రామ సచివాలయ వార్డు సచివాలయ వ్యవస్థకి ఏ విధంగా ఉపయోగపడింది సార్? అది అప్పుడు ఉద్యోగుల కంటే కూడా ప్రజల్లో ఆ వ్యతిరేకత వస్తూ ఉంది. నేనేమో పని భారం అంటున్నారు, వాళ్ళు ఏమో పని లేదంటున్నారు. ఏంటి అసలు? ఏకకాలంలో ఒకే ఉద్యోగి మీద పలు రకాల పనులు రావడాన్ని పని ఒత్తిడి. ఇప్పటికీ కూడా బానిసత్వంగా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి అనేది ఆయన తన తీరు కూడా మార్చుకుంటూ ఆయన కూడా సాయంత్రం 6 గంటలకి విధులు ముగించుకుని వెళ్తున్న పరిస్థితి. వారి ఆలోచనలకు, వారి ఆశయాలకు తూట్లు పడిచే విధంగా కింద స్థాయిలో చర్యలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం మీరేం కోరుతున్నారు? ప్రధానమైన డిమాండ్లు ఏంటి? సెలవులు, పండగలు, ఆదివారాలు, సమయం కాని వేళల్లో పని ఒత్తిడి గురి చేయకూడదు. నమస్తే, పొలిటికల్ మీడియా స్వాగతం. నా పేరు వినాయక్. రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నా ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. గ్రామీణ స్థాయిలోనూ అదేవిధంగా మున్సిపాలిటీలోని వార్డు స్థాయిలోనూ గ్రామ వార్డు సచివాలయాల పాత్ర మరింత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఎన్నో ఏళ్ళుగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న నేపథ్యంలోనే ఈరోజు మన గెస్ట్గా ఏపీ గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ జానీ పాషా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీ వ్యవస్థ స్టార్ట్ అయ్యి దాదాపుగా 2019-20లో కొత్తగా ప్రారంభించిన వ్యవస్థ. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ అదేవిధంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్, వార్డు స్థాయి నుంచి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఒకేసారి దాదాపుగా 1,30,000 దగ్గర ఉద్యోగాలని ఎంపిక చేసి తీయడం ఎలా చూస్తారు సార్? అసలు ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు రావడం నిరుద్యోగులకి ఎలా అనిపించిందంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో సరికొత్త వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని అక్టోబర్ 2వ తేదీ నుంచి చేరువ చేయాలని ప్రజలకి ఏదైతే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని పూర్తిగా అప్పుడున్నటువంటి నిరుద్యోగ యువత దాదాపుగా 21 లక్షల మంది ఉద్యోగాలకి అప్లై చేసుకుంటే దాంట్లో నుంచి 19,60,000 పైచులకు పరీక్షలకు హాజరైనటువంటి వారిలో 1,00,000 మంది అత్యంత పారదర్శకంగా అత్యంత కఠినమైనటువంటి పరీక్షల్ని ఎదుర్కొని ఉత్తీర్ణులైన తర్వాత 1,00,000 మంది పైచలకు ఉద్యోగులు ఈ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. అది ఆనాడు మేము ఏదైతే ఉద్యోగాల్లోకి రావడం జరిగిందో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయటం, ప్రజలకు దగ్గరగా ప్రభుత్వ సేవలను తీసుకుని వెళ్ళడం అనేది ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అత్యంత గొప్ప నిర్ణయంగా అభివర్ణిస్తూ ఉన్నాం. అంటే ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ ఉందో అనుకున్న స్థాయిలో ఏదైతే ఇంతమంది 1,00,000 మందికి పైగా ఉద్యోగులను తీసుకున్నప్పటికి కూడా సరైన విధి విధానాలు లేవనేది మొదటి నుంచి కూడా ఉన్న విమర్శ. ఆ ప్రభుత్వం ఉద్యోగాలను అయితే ఎంపిక చేసింది, ఉద్యోగస్తులను అయితే ఎంపిక చేసింది, కానీ ఏపీపీఎస్ నుంచి సరైన జాబ్ చార్ట్ కానీ లేదంటే సరైన నిర్వహణ దీని మీద దృష్టి పెట్టలేదంటారా? అది నిజమేనా సార్? అంటే 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకేసారి కొత్తగా వ్యవస్థ ఏర్పాటు చేయటం, 15,004 గ్రామ వార్డు సచివాలయాలని పట్టణాలు, మున్సిపాలిటీలు, అదే పట్టణ కేంద్రాలు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్, అలాగే గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు ఇలా ఏర్పాటు చేయటం వలన అక్కడ వస్తున్న కొత్త వ్యవస్థలోకి 10 మంది వచ్చాం. అంటే ప్రతి సచివాలయంలో ఉద్యోగులు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళే. అంటే జనరల్గా
పాత ప్రభుత్వ సర్వీస్లో, అంటే పాత ప్రభుత్వ సర్వీస్ అంటే ఇదేమి కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థ అయినప్పటికీ సర్వీస్ పాతదైతే సర్వీస్ మాత్రం పాతదే, కొత్తదేం కాదు. అయితే ఈ విషయంలో ఒక కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో దాదాపుగా రిటైర్ అయ్యేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, దాంతోపాటుగా కొంత జూనియర్లు, మధ్యస్థంగా ఉన్నటువంటి ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ పరిస్థితి, ఇక్కడ అనుభవం ఇవన్నీ కూడా మాకు లోపించినటువంటి మాట వాస్తవం. ఎందుకు అంటే కొత్తగా వ్యవస్థలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, వాటిలో మేము ఏ రకంగా పనిచేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఎలా పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి, కొంతమేరకు అవగాహన ఉన్నప్పటికీ అనుభవం అనేది చాలా పాఠాలను నేర్పిస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఒక సీనియర్ పర్సన్ కానీ ఇంకొకరు లేకపోవడం కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అంశం. అలాంటి పరిస్థితుల వల్ల కొన్ని సరికొత్త సమస్యలు కూడా ఏర్పడ్డాయి. సో దీన్ని మేము ఈ రకంగా అక్కడ వచ్చినటువంటి వ్యవస్థలో కొత్తగా రావడం వల్ల ఆ వ్యవస్థ యొక్క పరిస్థితులు, అప్పటికే ఉన్నటువంటి ఉద్యోగులు కొంతమంది దాని ద్వారా మాకు ఇవ్వగలిసినటువంటి ట్రైనింగ్ని పూర్తి స్థాయిలో మేము తీసుకోలేకపోవడం, అంటే అందించడంలో అంటే సాధారణంగా ఉద్యోగులు ఎంపిక తర్వాత ఇది కొత్త వ్యవస్థ కాబట్టి మీకు ట్రైనింగ్ వ్యవస్థ అనేది ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా సార్? అసలు జరిగింది. డైరెక్ట్గా ఉద్యోగాలకు ఎంపిక చేశారా? ఫండమెంటల్ ట్రైనింగ్ ఇచ్చారు, ఫంక్షనల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఒక వారం పాటు ఫండమెంటల్ ట్రైనింగ్ జరిగింది. తర్వాత 2 వారాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ కూడా ప్రభుత్వం ఆనాడు ఏర్పాటు చేసి మాకు శిక్షణ అనంతరమే విధుల్లోకి తీసుకున్నారు. విధుల్లో చేరిన తర్వాత కూడా ఈ ట్రైనింగ్స్ అనేవి కొనసాగినాయి. సో ఇది సార్, అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఒక్కొక్క గ్రామ సచివాలయం కావస్తే కానీ లేదంటే కనుక వార్డు సచివాలయం చూస్తే ఎంతమంది ఉద్యోగులు ఏ విభాగాల్లో పనిచేస్తున్నారు, దాని మీ యొక్క పాత్ర అంటే ఏం చెప్తారు సార్? ఒక్కొక్క ఉద్యోగ పాత్ర ఏముంది అసలు అందులో? అంటే మీకు గ్రామ సచివాలయాల్లో డిజిగ్నేషన్స్ వేరుగా ఉంటాయి, వార్డు సచివాలయాల్లో వేరుగా ఉంటాయి. గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5గా నియమితులయ్యారు. వారి తర్వాత పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 వారు డిజిటల్ అసిస్టెంట్గా ఉన్నారు. వారి తర్వాత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉన్నారు. వారి తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు. వారి తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శి మహిళా పోలీసు ఉన్నారు. అలాగే గ్రామ సర్వే అసిస్టెంట్ ఉన్నారు. వారి తర్వాత అక్కడే ఏఎన్ఎం ఉన్నారు. వారి తర్వాత అదే సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, హార్టికల్చర్ ఉంటారు, సెరికల్చర్లో ఈ 3 విభాగాల నుంచి ఒకరు ఆ సచివాలయం పరిధిలో పనిచేస్తారు. అలాగే వెటర్నరీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటారు. అలాగే ఎనర్జీకి సంబంధించి ట్రాన్స్కో నుంచి నియమితులైనటువంటి వారు అక్కడ ఉన్నప్పటికీ వారు పూర్తిగా ప్రభుత్వ శాఖతో, అంటే ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా, అంటే ట్రాన్స్కో ఏదైతే విద్యుత్ సంస్థ పంపిణీ సంస్థ ఉందో దాని ద్వారా ఉన్నారు. వారు సచివాలయంతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి జాబ్ చార్ట్ ఉంది. అంటే పంచాయతీ కార్యదర్శి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్న గ్రేడ్ 1 to 4 ఉన్నటువంటి కేటగిరీలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, వీళ్ళు ఏదైతే శానిటేషన్, ట్యాక్స్ కలెక్షను, అలాగే రోడ్స్, తర్వాత లైటింగ్, అలాగే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ పాలక మండలి సమావేశాల నిర్వహణ, గ్రామ సభల నిర్వహణ, ఇవన్నీ కూడా వారి బాధ్యత ప్రాథమిక విధుల్లో పొందుపరచబడ్డాయి. సో అవి పంచాయతీ కార్యదర్శులు. అలాగే డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 6 పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారు డిజిటల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిదీ కూడా వారు అక్కడ ఒక ఐటీ ఆఫీసర్గా, ఐటీ మేనేజర్గా పనిచేసేటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం దగ్గరికి ఆ సచివాలయానికి వస్తున్నటువంటి సర్వీసెస్ని ప్రాసెస్ చేయడంతో పాటుగా అక్కడ ఉన్న ఆ సచివాలయం పరిధిలో, ఆ గ్రామానికి సంబంధించి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న డేటా మొత్తం కూడా డిజిటలైజ్ చేసేటువంటి పూర్తి బాధ్యత కలిగి ఉన్నారు. ఇలాంటి విధులు ఉదాహరణకు వారు కలరు. అలాగే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు ఆ పరిధిలో, ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల అమలు, అలాగే విద్యకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకం, ఇటువంటి పథకాలు, ఈ విధులు అనేవి వెల్ఫేర్ అసిస్టెంట్ నిర్వహిస్తున్నారు. ఏదైతే గ్రామ సర్వేర్లు ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా సర్వే చేయడంతో పాటుగా వాటి క్రమబద్ధీకరణ, వాటికి సంబంధించినటువంటి, అంటే సంక్షిప్తంగా తెలియజేస్తా ఉన్నాను, ఆ బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ సహాయకులు ఏం చేస్తారంటే, వారు ఇంజనీరింగ్ పట్టభద్రులు టెక్నికల్ నుంచి వచ్చారు. వారు ఆ గ్రామ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఏదైతే కాలువలు, అలాగే రోడ్ల నిర్మాణం, అలాగే ట్యాంకులు, వాటర్ ట్యాంక్స్ నిర్మాణం, అలాగే హౌసింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా, తర్వాత ఉదయం పూట ప్రతిరోజు ఏదైతే నీటి సరఫరా, త్రాగునీటి సరఫరా, దానికి సంబంధించిన వాటర్ ఇన్స్పెక్షన్, ఇవన్నీ కూడా వారి విధుల్లో వస్తాయి. అలాగే దాని తర్వాత ఉన్నటువంటి ఏఎన్ఎం, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫ్, ఎవరైతే ఏఎన్ఎంస్ ఉన్నారో హెల్త్కి సంబంధించిన వారు ఆ పరిధిలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఆ సచివాలయం పరిధిలో వారు బాధ్యత నిర్వహిస్తారు. అంటే మీరు ఇన్ని విధులు చెప్తున్నప్పటికీ కూడా
దాదాపుగా ఈ వ్యవస్థ వచ్చి 6 ఏళ్ళు దాటుతుంది. 6, 7 ఏళ్ళు అయింది ఇప్పటికే. అంటే 2019లో ప్రారంభమైన వ్యవస్థ ఇప్పుడు మనం చూస్తే 6 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సరైన జాబ్ చార్ట్ లేదు చాలామందికి అనేది ప్రభుత్వంలో భావన. మీరేం చెప్తారు? అసలు సరైన జాబ్ చార్ట్ ఉందా? లేదా? దాన్ని అమలు చేయట్లేదా? ఈ ఏంటి అసలు? ప్రశ్న కంటే వార్డు గ్రామ సచివాలయాల గురించి తెలియదు. వార్డు సచివాలయాల్లో కూడా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ, వాటితో పాటు మహిళా పోలీసు, వార్డ్ హెల్త్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా వార్డులో పనిచేస్తూ ఉన్నారు. ఎనర్జీ సెక్రటరీ, ఇలా వీరు ఎవరైతే ఉన్నారో అడ్మిన్ సెక్రటరీ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వచ్చేసి ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇటీవల ఎడ్యుకేషన్ అనే పదం ఆ సెక్రటరీస్ నుంచి తొలగించారు. అది కూడా అత్యంత బాధాకరంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ అనే పదాన్ని చూసి మాత్రమే అనేక మంది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఉద్యోగులు వచ్చారు. వారు ఎడ్యుకేషన్కి సంబంధించి విద్య, స్కూల్స్లో మధ్యాహ్న భోజన సంబంధించినటువంటి పనులు, అలాగే ఐటీకి సంబంధించిన వ్యవహారాలు, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వార్డులో వారు నిర్వహిస్తున్నారు. ఇలాగే వెల్ఫేర్ సంక్షేమ సంబంధించిన పథకాలని వెల్ఫేర్ సెక్రటరీ గారు, దాని తర్వాత ఎమ్యూనిటీ సెక్రటరీ గారు సౌకర్యాల కల్పన కార్యదర్శి, ఆ పరిస్థితులు అంటే ఏవైతే అక్కడ వాటర్స్కి సంబంధించిన వాటర్ టెస్టింగ్ కానీ మార్నింగ్, అదే రకంగా రోడ్లు, అలాగే డ్రైనేజెస్ కాలువలు, అలాగే ప్లానింగ్ సెక్రటరీ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ అంటే ప్లానింగ్కి సంబంధించినటువంటి అక్కడ బిల్డింగ్ అనుమతులు, ప్లాన్లు, ఒకవేళ సరిగ్గా అక్కడ ఉన్నటువంటి ఆ రూల్స్ ఫాలో అవ్వని వాటిని ఏ రకంగా రెగ్యులరైజ్ చేయాలి, ఇవన్నీ కూడా వీరు. అలాగే శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు అనే వాళ్ళు ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి వీళ్ళని కేవలం పారిశుద్ధ్యానికి మాత్రమే ఉపయోగించడం అనేది ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అంశం. గతంలో వ్యవస్థ ఉంది, మేస్త్రి ఉంటారు, వర్కర్లు ఉంటారు, ఇలా జరుగుతుంది. వీళ్ళని ఏదైతే ఎన్విరాన్మెంట్ అనే పదం పూర్తిగా విస్మరించబడింది. ఇలాంటి పరిస్థితుల్లో పనులు అందరికీ కూడా అన్ని రకాలుగా ఇలా అభివర్ణించడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ జాబ్ చార్ట్ లేదని, ఆ జాబ్ చార్ట్కి సంబంధించి పని లేదని, అస్తవ్యస్తంగా ఉందని చెప్పి మీరు ఏదైనా ప్రశ్న ఏదైతే తెలియజేశారో ఆ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే, ఏదైతే మేము ఉద్యోగాల్లోకి రావటం కోసం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఖాళీలు, ఇంతమంది ప్రజలు, ఇంతమంది ఉద్యోగులు, ఈ 5 కోట్ల మందికి అవసరం అని చెప్పి అప్పుడున్నటువంటి అంటే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో వీరందరూ, రాష్ట్ర గవర్నర్ గారు, రాష్ట్ర మంత్రిమండలి, ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే ఈ ఉద్యోగుల యొక్క అవసరం ప్రజలకు సేవలు అందించడానికి అత్యంత కీలకమని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. దానిలో భాగంగానే మాకు ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ వచ్చిన సందర్భం ఏంటంటే దానికంటే ముందుగా తెలియజేయవలసినటువంటి అంశం, గతంలో సముతుల వ్యవస్థ ఉండేది. అంటే 2-3 మండలాలు కలిపి ఒక సమితి ఉండేది. ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సముతుల వ్యవస్థని మండలాల వ్యవస్థగా తీసుకొచ్చి ప్రజలకు దగ్గరగా ఈ పాలన అందించాలనేటువంటి సత్సంకల్పంతో ఆనాడు మండలాలు ఏర్పాటు చేశారు. గత ముఖ్యమంత్రి అంటే మేము ఉద్యోగాల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత చేరువుగా ప్రజల చేతకు అంటే ఇంటి దగ్గరికి పరిపాలన అందించాలి, ప్రభుత్వం ద్వారా ప్రజలకి నేరుగా పథకాలు అందాలనేటువంటి ఒక సంకల్పంతో వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి పేరిట నోటిఫికేషన్ ద్వారా మా ఉద్యోగాల్ని భర్తీ చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా మీరు ఏదైతే జాబ్ చార్ట్ ఉందా లేదా, జాబ్ ఉంది. చార్ట్ అనేది సరిగ్గా అమలు కావట్లేదు. కొంతమందికి జాబ్ చార్ట్ అమల్లో ఉంది, కొంతమందికి ఏమో పని లేదు, కొంతమంది పని ఉంది అనేది విమర్శ. ఇక్కడ ఒకటే సార్, నేనైతే పని విషయంలో మీకు తెలియజేశాను. మా యొక్క అవసరం ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ జరిగింది, ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ రోజు వరకు 5 కోట్ల పైచిలుకుగా సేవలు అందించాం. దీంట్లో జాబ్ చార్ట్ ఉన్నప్పటికీ ఆ జాబ్ చార్ట్కి సంబంధించి సరైనటువంటి అమలు జరగట్లేదు. కొంతమందికి ఉన్నటువంటి జాబ్ చార్ట్కు సంబంధం లేనటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం ఇప్పుడు ప్రస్తుతం నెలకొంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత సచివాలయ వ్యవస్థలో చాలా మందికి సరైన జాబ్ చార్ట్ లేదంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సచివాలయ వ్యవస్థ కొంతమందికి జాబులు అంటే కొంతమందికి అసలు పనే లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు అసలు? సార్, ఇప్పుడు కొంతమందికి పనే లేదు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత డిపార్ట్మెంట్, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్స్లో మేము కూడా పాత డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలకు సంబంధించిన ఉద్యోగులు అయినప్పటికీ కొన్ని కార్యాలయాలను తీసుకున్నాం. ఒక్కొక్క కార్యాలయంలో ఒకరికి మించి అంటే 10 మంది వరకు, 15 మంది వరకు, 4, 5 పనిచేస్తూ ఉన్నటువంటి క్రమం ఉంటుంది. ఈ పరిస్థితిలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్, అంత దానిపైన ఒక అధికారి, పర్యవేక్షకులు మొత్తం ఉంటారు కదా. అక్కడ పనిచేసినటువంటి ఆ సెక్షన్లో
ఎంతమందికి పని ఉంటుంది, ఎంతమందికి పని ఉండట్లేదు, ఎంతమంది రోజు పని చేసేటువంటి పని ఉంటుంది, ఎంతమందికి రోజు పని చేయడానికి అవకాశం లేకుండా ఖాళీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద కూడా బేరేజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం ప్రస్తుతం నెలకొనుంది. ఈ క్రమంలో అసలు వస్తున్నటువంటి ప్రతి పని కూడా దాదాపుగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 24 రకాల సర్వేలు మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేశాం. దాంట్లో హౌస్ టు హౌస్ సర్వే కావచ్చు, లేకపోతే వాహనాధార సీడింగ్ కావచ్చు, మ్యాండేటరీ బయోమెట్రిక్ కావచ్చు, ఈకేవైసీ కావచ్చు, అలాగే పెన్షన్ వెరిఫికేషన్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కౌశలం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది సచివాలయ ఉద్యోగం. పని లేకుండా అనేది లేదు. అయితే మమ్మల్ని ఏ రకంగా ప్రభుత్వం కోరుకుంటుందో ఆ రకమైన పనుల్లోకి వినియోగించుకోవాలన్నప్పుడు, ఇక్కడ పని తక్కువగా ఉందన్నప్పుడు భావించినట్లయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి పట్టభద్రులైనటువంటి ఉద్యోగుల్ని ఎక్కడ ప్రభుత్వానికి అవసరమైనటువంటి పని ఉందో అక్కడ వినియోగించుకొని అక్కడ ఆయా శాఖల్లో, మాతృశాఖల్లో లేదా ప్రభుత్వ శాఖల్లో, ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల్లోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అంటే అదే మాటని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినట్టు, ఎందుకంటే వీళ్ళ అంశాలు ఉంటాయి, అక్కడ అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక సచివాలయ వ్యవస్థలో చాలామంది పని లేకుండా ఖాళీగా ఉన్నారు. పని సర్దుబాటు చేయాలనేది ఆయన ఇప్పటికే గత ఏడాది ఆయన దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సర్దుబాటు జరిగిందే సార్, జరగలేదు? అసలు ఏమంటారు? సర్దుబాటు పేరుతో రేషనలైజేషన్, హేతుబద్ధీకరణ అని చెప్పి సచివాలయాల శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ హేతుబద్ధీకరణలో ఒక ఉద్యోగి ఇంకొక ఉద్యోగి యొక్క, అంటే ఒక విధి నిర్వర్తించేటువంటి వ్యక్తి, ఒక దాంట్లో నైపుణ్యం కలిగిన వ్యక్తి ఇంకొక నైపుణ్యత కలిగిన పనిని కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరికొంతమంది ఇదే సచివాలయాల్లో ఉండేటువంటి ఉద్యోగుల్లో ఒక ఉద్యోగి 2-3 సచివాలయాలకి మ్యాప్ చేసి, ఒక ప్రాంతం కాకుండా 2-3 ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాల్లో విధులు నిర్వర్తించేలాగా హేతుబద్ధీకరణ జరిగింది తప్ప, దీనిలో నుంచి విజన్ 2047 అని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక 5 ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని వారిపైన ఇన్ ద సెన్స్ ఒక అవుట్ సోర్సింగ్ నుంచి ఒక టెక్నికల్ పర్సన్ని తీసుకొని వాళ్ళ ద్వారా ఒక టీం ఏర్పాటు చేశారు. ఈ టీం ఏం చేస్తూ ఉందంటే 2047 విజన్ సాకారం చేయడానికి అక్కడ ఉన్న అవసరాలు ఏంటి, వాటికి సంబంధించిన అభివృద్ధి ఎలా చేయాలి అనే దాంట్లో మా ఉద్యోగులను తీసుకున్నారు. వారిని డిప్యుటేషన్ ప్రాతిపదికన తీసుకున్నారు. అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఆ డెవలప్మెంట్ అక్కడ కూడా మా వాళ్ళని తీసుకున్నారు. అదే రకంగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్, ఏదైతే ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రజల నుంచి వస్తున్నటువంటి అర్జీలు కావచ్చు, సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రతి జిల్లాలో ఒక యూనిట్ ఉంది. జిల్లా కలెక్టరేట్లో మా ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఏదైతే సీఎంఓ ఉంటుందో, అంటే చీఫ్ సెక్రటరీ గారి యొక్క పర్యవేక్షణలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారి కార్యాలయం, రాష్ట్ర సచివాలయంలో మా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయం డిప్యుటేషన్ ప్రాతిపదికన మాత్రమే సర్దుబాటు చేశారు తప్ప నేరుగా ఆ శాఖల్లో విలీనం చేయలేదు. మేమేం కోరుతా ఉన్నామంటే, ఒకవేళ ఇక్కడ ఈ పరిస్థితిలో 10 మంది ఉద్యోగులు అవసరం లేదు, ఈ మండలంలో ఈ 4 సరిపోతారు, ఈ 2 సరిపోతారు, 3 సరిపోతారు అన్నప్పుడు వారిని ఏ శాఖలో వాళ్ళ స్కిల్స్ని బట్టి, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క స్కిల్స్, అదే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ని కన్సిడర్ చేసుకొని బేరేజ్ వేసుకొని ఆ స్కిల్స్ ద్వారా వీరిని ఆయా ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని నేరుగా ఆ శాఖల్లో విలీనం చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం జాబ్ చార్ట్ని అమలు చేయడంలో విఫలమైందనా మీ ఉద్దేశం, లేదంటే కనుక ఇప్పుడు జాబ్ చార్ట్ పేరుతోటి మీకు వేధింపులు వస్తున్నాయని మీ ఉద్దేశం? అంటే ప్రభుత్వం గతమా, ప్రస్తుతమా, లేకపోతే భవిష్యత్తు అనేది ఏముండదు సార్. ప్రభుత్వం ఎప్పటికైనా ప్రభుత్వమే. ఈ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. అయితే జాబ్ చార్ట్ కొత్త వ్యవస్థ, మా మీద ఒకరి మీద ఒకరు పెత్తనం అజమాయిషీ చేయవలసినటువంటి పరిస్థితి నుంచి 4-5 అధికారులు ఒకే ఉద్యోగి మీద అజమాయిషీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి అజమాయిషీ వలన మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒకే సమయంలో ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక 100 మీటర్లు పరిగెత్తామని చెప్పిన తర్వాత, వద్దు పరిగెడతా నీళ్లు తాగాలి, నీళ్లు తాగటమే కాదు నువ్వు ఇంక జంప్ చేయటమే కాదు ఇంకొకటి చేయాలి అంటే, ఈ రకమైనటువంటి పనులు ఒకే సందర్భంలో ఒక వ్యక్తి మీద, ఒక ఉద్యోగి మీద పలు రకాల భారాలు ఒకే సమయంలో మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావటం వల్ల ఇబ్బంది కలుగుతుంది. అలాగే సరైన విధంగా జాబ్ చార్ట్ అమలు జరగటం లేదు. ఇది ప్రధాన సమస్య. అది విధుల్లో చేరిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్య. దాన్ని పరిష్కరించాలి. ఒక ఉద్యోగి మీద ఒక అధికారి మాత్రమే అజమాయిషీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటుగా ఉద్యోగుల మీద
పని ఒత్తిడి అంటే ఏదో మేము ఇంకొకటి చేస్తున్నామనో ఇంకొకటి వేరే రకంగా చెప్పట్లేదు. ఒక డైరెక్షన్లో ఒక పని ముగించిన తర్వాత మరొక పనిని అప్పగించవలసినటువంటి బాధ్యత, అవసరం, ఆవశ్యకత ఉంది. మీకు ఇంకోటి సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొదట్లో గ్రామాల్లో ఆల్రెడీ పంచాయతీ వ్యవస్థ ఉంది, మండలాల్లో ఆల్రెడీ మండల పరిషత్ వ్యవస్థ ఉంది, జడ్పీటీసీ వ్యవస్థ ఉంది. అంచెలంచెలుగా ఉన్న ఈ మూడంచెల వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఈ సచివాలయ వ్యవస్థను గ్రామాల్లో తీసుకురావడం ద్వారా అటు గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి అనే విమర్శ వచ్చింది. మీరేమంటారు సార్? సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయినట్టేనా? నేను దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నాను సార్. గతంలో ఒక గ్రామానికి ఒక విఆర్ఓ ఉండేవాళ్ళు, లేదా ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఆ గ్రామం పెద్ద గ్రామం అయితే ఆ గ్రామంలో ఉన్న జనాభా అవసరాలకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే, అక్కడ ఎంతమంది అవసరం, ఎన్ని సచివాలయాలు, అంటే సచివాలయాలు ఒక్కొక్క గ్రామంలో 5 కూడా ఉన్నాయి, ఒకటికి మించి 5 సచివాలయాల వరకు కూడా ఉన్న పరిస్థితి. అంటే మరింత చేరువుగా ప్రజల దగ్గరికి ప్రభుత్వ పాలన తీసుకెళ్లడం ఉద్దేశం అయితే, ఎట్ ద సేమ్ టైం ప్రామాణికంగా ప్రణాళికాబద్ధంగా ఆ సేవలని, నాణ్యమైనటువంటి సేవలు సరైన కాలంలో సరైన సమయానికి ప్రజలకు అందించడమే సచివాలయ వ్యవస్థ లక్ష్యం తప్ప పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంకొకటో నిర్వీర్యం చేసే ఉద్దేశంలో ఏమాత్రం కూడా లేదు. ఇంతకుముందు ఒక కార్యదర్శి మాత్రమే కొన్ని పనులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎక్కడో ఒక మండలంలో ఒక తహసీల్దారో, లేకపోతే ఒక ఎంపీడీఓ గారో, లేకపోతే ఒక అగ్రికల్చర్ ఆఫీసరో, ఒక సర్వేయర్ గారో ఇలా ఉండేవాడు, ఒక హెల్త్కి సంబంధించిన డాక్టర్ గారు. అదే సెటప్ మొత్తం కూడా గ్రామ స్థాయిలో ఆ ప్రజల యొక్క అవసరాలకు తగిన విధంగా ఏర్పాటు చేస్తే ఏ విధంగా నిర్వీర్యం అవుతుంది సార్? అది ఇట్స్ నా టోటల్లీ రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకోటి, ఇప్పుడు గత ప్రభుత్వం చాలా అట్టహాసంగా ఈ సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది, ఒకవైపున వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది. మా మానసపుత్రిగా మా 2 కళ్ళు అని ఆ ప్రభుత్వం చెప్పుకోవడం. ఇదే నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ సమస్యలను ఏమీ పరిష్కరించే ప్రయత్నం చేయలేదా? రెండోది, ప్రొహిబిషన్ డిక్లేర్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేశారు సార్? వాస్తవంగా చూసుకుంటే 2 ఏళ్ళకి ప్రొహిబిషన్ డిక్లేర్ అవుతుంది, తర్వాత కూడా దాదాపు చాలా మందికి ఒక 1 ఇయర్ వరకు అలా పొడిగించబడింది. ఎందుకు అయింది అలాగ? అసలు ప్రొహిబిషన్ డిక్లరేషన్ ఎందుకు ఆలస్యమైంది? వాస్తవంగా కారణాలు ప్రభుత్వమే దాని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఎటువంటి కారణాలు లేకుండా ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. అకార్డింగ్ టు సర్వీస్ రూల్స్ ప్రకారం ఆ ప్రభుత్వ ఉద్యోగి సెలవులో ఉండటము, అనారోగ్యం పాలయ్యో, ఇతర కారణాల వలన, లేకపోతే సస్పెన్షన్ గురి కావటము, ఇతరత్ర కారణాల వల్ల మాత్రమే అతని ప్రొబేషన్ అనేది పొడిగించబడుతుంది తప్ప అకారణంగా ప్రొబేషన్ అనేది ఎక్స్టెండ్ చేయటం అనేది కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో వివక్షకి గురైనటువంటి సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అంటే అప్పుడు ప్రభుత్వం తప్పు చేసిందా, లేదంటే పొలిటికల్గా రాంగ్ స్టెప్ పడిందా? వాళ్ళకి దాని మీద అవగాహన లేక సరైన నిర్ణయం తీసుకోలేదు, అధికారులు తప్పిదమంటారా? అది తప్పిదం ఎవరిదైనా కావచ్చు. అల్టిమేట్గా నష్టపోయింది మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. కారణం, 9 నెలల పాటు ప్రొబేషన్ పోస్ట్ పోన్ చేయటం వలన మొదటి విడత 2019లో విధుల్లోకి వచ్చినటువంటి వారికి 9 నెలల ఆలస్యంగా జరిగితే 2020లో రెండోసారి రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చిన వారికి 5 నెలల పాటు ఎక్స్టెండ్ చేశారు. దీనివల్ల నెలకి 15,000 రూపాయలు చొప్పున దాదాపుగా ₹1,00,000 పైన మొదటి విడతలో వచ్చినటువంటి వాళ్ళు 1,40,000 రూపాయలు నష్టపోతే, రెండో విడతలో ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు 75,000 రూపాయలు, 80,000 రూపాయలు వారి యొక్క పని చేసినటువంటి కష్టానికి తగినటువంటి వేతనాన్ని కోల్పోయారనేటువంటి విషయం. ఈ విషయంగా అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వ పాలనలో తప్పిదం జరిగింది. ఆ తప్పిదం వలన అదంతా ఉద్యోగుల మీద ఎఫెక్ట్ అయింది. మేము ఆర్థికంగా నష్టపోయాం. ఆ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి అప్పుడు ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు అసలు? మీకు దాని మీద ఏమీ కమిషన్ వేయడం కానీ, లేదంటే దాని మీద ఆర్థిక నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం కానీ ఏం చేయలేదు? దాని మీద ఎటువంటి చర్యలు కూడా గతంలో జరగలేదు. ఇప్పటి వరకు కూడా, అంటే ప్రభుత్వం ఎవరైనా సరే ప్రభుత్వమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంటుంది. ఆ ప్రభుత్వం ఇప్పుడు కూడా దాని మీద చర్యలకు సంబంధించి గతంలో కూడా తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోలేదు. ఎటువంటి స్పష్టత ఈ రోజు వరకు మేము ఏదైతే ఆలస్యంగా ప్రొబేషన్ డిక్లేర్ చేయబడిన కాలానికి మాకు పే స్కేల్తో కూడిన వేతనం అందించాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది మేము దాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. అవి సాధించేంత వరకు కూడా సంఘాల తరపు నుంచి మేము పనిచేస్తాం. రెండోది, మీరు అప్పట్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు కలిసి ఉంటారు సార్? ఆయన కలిసే అవకాశం ఇచ్చారా? మీ సమస్యలు ఏమి పరిష్కరించే ప్రయత్నం చేయలేదు అప్పుడు? మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం. ముఖ్యమంత్రి గారిని కలవడానికి నేను వ్యక్తిగతంగా మా యొక్క సంఘం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం ఏదైతే ఉందో, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది, ఇది ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్, ఏదైతే ఏపీ ఎన్జీఓ సంఘం ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాతనమైనటువంటి సంఘంగా మనుగడ సాగిస్తూ ఉందో,
ఈ సంఘానికి అనుబంధంగా ఉన్నాం. ఆ సంఘం యొక్క అప్పటి అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మేము ఒక తీర్మానం చేసుకుని ఉన్నాం. మా యొక్క రాష్ట్ర స్థాయి సమావేశంలో ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో ఆ సంఘం అధ్యక్షులే మా సంఘానికి గౌరవ అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తారు. ఆనాటి అధ్యక్షులు గౌరవనీయులు బండి శ్రీనివాసరావు గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళటం జరిగింది. తదుపరి శివారెడ్డి గారి ఆధ్వర్యంలో వెళ్ళాం. ఇప్పటి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారి ద్వారా కూడా ఇప్పటి ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం జరిగింది. గతంలో కూడా మేము సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. పరిష్కారం వైపుగా తీసుకెళ్తామని చెప్పారు. ఆనాడు ప్రొబేషన్ డిక్లరేషన్ అంశం పరిగణలోకి వచ్చింది. ప్రొబేషన్ డిక్లేర్ చేయబడింది. పే స్కేల్స్లో అవకతవకలు, అసమానతలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయాన్ని తీసుకెళ్ళాం. అది పరిష్కారం జరిగింది. తదుపరి మేము కోల్పోయినటువంటి 9 నెలలు 5 నెలల అరియర్స్ విషయంలో మాకు న్యాయం జరగలేదు. అదే రకంగా పదోన్నతులకు సంబంధించి గతంలో ప్రభుత్వం సరైనటువంటి విధానాలు దాని మీద తీసుకొని ఉన్నట్లయితే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పదోన్నతుల్లో కొంతమందికి ఇప్పటికే పదోన్నతులు వచ్చి రెండో పదోన్నతి కూడా అందుకోవడానికి సిద్ధమవుతాం. దాని విషయంలోకి వెళ్లే ముందు మీరు జగన్ గారిని కలిసారా లేదా? ముఖ్యమంత్రిగా ఆయన ఎటువంటి హామీ ఇచ్చారు అప్పట్లో? ఆ సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా? అదే బండి శ్రీనివాసరావు గారు రిటైర్ అయిపోయి మీకు దాని తర్వాత ఆయన సలహాదారుడిగా ప్రభుత్వం తరఫున కూడా వెళ్ళడం జరిగింది. బండి శ్రీనివాసరావు గారు కాదు, వెళ్ళింది చంద్రశేఖర్ గారు. వారు వెళ్ళారు. అదే నేను చెప్తా ఉన్నాను కదా సార్, కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కారం వచ్చాయి కానీ మిగిలిన సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. వాటిలో ప్రధానమైనది సర్వీస్ రూల్స్, ప్రస్తుతం ఉన్నటువంటి మా ఉద్యోగులకు పదోన్నతులు, అలాగే మాకు ఉన్నటువంటి క్యాడర్, రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్లో పట్టభద్రులైన సచివాలయ ఉద్యోగుల్ని పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. అంటే ఎందుకు గత ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించలేదంటే ఏం చెప్తారు? అసలు దాదాపుగా లక్షకు పైగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ సమస్య తీర్చే విధంగా ఈ వ్యవస్థను తీసుకురావడం అనేది హర్షించదగ్గ విషయంగానే మనం చెప్పుకోవాలి. కానీ అదే సమయంలో సరైన జాబ్ చార్ట్ని అమలు చేయడంలో కావచ్చు, లేదంటే పదోన్నతులు ఇవ్వడంలో కావచ్చు, లేదంటే మీ సంబంధించిన ఏదైతే మీ ప్రొబేషన్ డిక్లేర్ ఎందుకు లేట్ చేశారంటే దానికి సంబంధించిన పీరియడ్ని మీరు వేతనం ఇవ్వాలని చెప్తే దానికి సంబంధించిన సమస్య కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎందుకు అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదంటే ఒక సంఘ అధ్యక్షుడిగా మీరేం చెప్తారు? మా తరపు నుంచి ఉద్యోగుల తరపున ఏదైతే తెలియజేయాలో సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మేము సక్సెస్ అయ్యాం. పరిష్కరించడంలో అప్పటి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తాను. సార్, మీ సంఘం తరపున ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘంలో పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి అన్న ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా వెళ్ళారు. మరోవైపున మీ గ్రామ సచివాలయాలకి సంబంధించినంత వరకు సలహాదారుడిగా ధనుంజయ రెడ్డి అనే ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు మీ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారా? ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? సరే, అంటే వీరి పాత్ర ఏదైతే ఉంటుందో ప్రభుత్వంలో పొలిటికల్గా ఉంటుంది. అంటే అది నామమాత్రంగా ఉండవచ్చు, పొలిటికల్ డెసిషన్ తీసుకోవడంలో ఉంటుంది. కానీ పూర్తిగా దాని మీద ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేయవలసినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. ఆ పరిపాలనకు సంబంధించి అప్పటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది సరైన విధంగా చర్యలు తీసుకోలేదేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం నేను కమిటీ వేశారా సార్ మీ సమస్యలు పరిష్కరించడం గురించి? ఎందుకంటే అప్పట్లో చాలామంది ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది, టీచర్లు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. గ్రామ సచివాలయ వ్యవస్థ సంబంధించి అప్పుడే కొత్తగా ఏర్పడ్డారు కాబట్టి మీ సమస్యలని మిమ్మల్ని వెనక నెట్టే ప్రయత్నం జరిగిందా? ఈ సమస్యలు ముందుకు రావడంతో మిమ్మల్ని పట్టించుకోలేదంటారు? అప్పుడు పట్టించుకోలేదు అని అయితే నేను చెప్పలేను, కానీ సరైన విధంగా స్పందించలేదని చెప్తాను. మా సమస్యలకి పరిష్కారం చూపవలసిన, అంటే ఒక ఉదాహరణకు బ్రెయిన్ చైల్డ్గా ఏర్పడినటువంటి వ్యవస్థ నాటి ముఖ్యమంత్రి గారికి దాని మీద పూర్తిగా దృష్టి సారించి ఉంటే ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అనేటువంటి విషయం అయితే మీ ద్వారా తెలియజేస్తాను. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక 5 లక్షల పైన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అందులో 5వ వంతు పైన మీరు ఉన్నారు. 1,13,000 పైన ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మీరున్నారు. ఆ స్థాయిలో ఉన్న ఉద్యోగులు మీకు కూడా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటే ఏమనుకోవాలి సార్? అంటే ప్రభుత్వాలు మిమ్మల్ని, మీ యొక్క వ్యవస్థని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదంటారా? మీ మీద దృష్టి పెట్టలేదంటారా? అంటే దానికి కారణం ఏమిటంటే మా ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ చైర్మన్, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరికీ కూడా ఆశాజ్యోతిగా ఉన్నటువంటి మా నాయకుడు విద్యాసాగర్ సార్ ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, సముద్రంలో అలలు ఉద్యోగుల కోరికలు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. దాంట్లో ఆ సమస్యల పరిష్కారం కోసం కాలానుగుణంగా కృషి చేస్తూ వెళ్ళాలి. అయితే ప్రభుత్వాలు చిన్నచూపు అనే అంశానికంటే కూడా ఉద్యోగుల యొక్క సమస్యలు
చివరి ప్రయారిటీలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి అనేది గత రాష్ట్రం మన నభ్యంతరం ఏర్పడిన తర్వాత, మన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం వేరుపడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రాబల్యం తగ్గిపోతుందని చెప్పి అయితే మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వాస్తవంగా చూస్తే కనుక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చూస్తే రాబడి ఎంతైతే ఉందో అందులో సగం పైగా దాదాపుగా 50% నుంచి 60% వరకు ఉద్యోగుల జీతాల చెల్లింపులకి పెన్షన్లకి సరిపోతుంది. కాదు, దానికంటే కూడా మీరు అన్న స్టేట్మెంట్ కంటే కూడా సార్, ఇటీవల ఆర్థిక శాఖ గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ ఒక స్టేట్మెంట్ మీడియా ముఖంగా తెలియజేసిన దాని ప్రకారం హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి 90%, 98%, 102% ఇలా పెరిగిపోతూ ఉందనేటువంటి విషయాన్ని వారి యొక్క ప్రకటనల ద్వారా తెలియజేశారు. అంటే వస్తున్నటువంటి రాష్ట్ర ఆదాయం మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, అలాగే అవుట్సోర్సింగ్ సంబంధించిన జీతాలు, వీటన్నిటికీ ఖర్చు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేశారు. అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు? అంటే వస్తున్నటువంటి ఆదాయం 100 రూపాయలు అయితే 98 రూపాయలు, 99, 95 రూపాయలు, 102 రూపాయల వరకు కూడా ఈ హ్యూమన్ రిసోర్సెస్ మీద ఖర్చు పెడుతున్నారు అనేటువంటి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు అంటే ఇప్పుడు మనం అనుకునే 60% కూడా కాదు, ఇంకా ఎక్కువే, ఇంకా ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అది వాస్తవమైనటువంటి పరిస్థితుల్ని అది చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఎంతవరకు జీతాలు చెల్లించగలరు, ఎంతవరకు ఆదాయం పెంచుకోవాలనేటువంటి పరిస్థితి అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, అది ఉద్యోగుల బాధ్యత కాదు. ఒక ఉద్యోగిగా సగటు ఉద్యోగి ఆలోచించేది ఏంటంటే, నాకు ఈ సంవత్సరం ఉన్నటువంటి జీతం మరొక 6 నెలలకు ఒక డిఏ ద్వారా పెరుగుతుంది, ఇంకొక 6 నెలలకు ఇంకో డిఏ వస్తుంది, ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంక్రిమెంట్ వస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తాడు. ఆ ఉద్యోగి యొక్క హక్కులు ఇక్కడ అంటే కాలరాయబడుతున్న ఇబ్బందికి గురవుతున్నారు. అంటే ఏదైతే ఆర్థిక పరిస్థితి నిజంగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ ఉద్యోగులు చిన్న చిన్న కుటుంబాలు కాబట్టి ఇదే జీతాల మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వారు ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి జాప్యం జరుగుతున్న కారణంగా ఏవి డిఏలు కావచ్చు, మిగతా అంశాలు నేను ఏదైతే చెప్తా ఉన్నానో వాటికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేసినంత కాలం కూడా ఉద్యోగులు ఇబ్బందికి గురవుతారు. అంటే గత ప్రభుత్వంలో మీకు సక్రమంగా జీతాలు 1వ తారీఖున వచ్చాయా సార్? ఎందుకంటే చాలామంది ఉద్యోగులకి 1వ తేదీ నాడు జీతాలు రాలేదు, జీతాల కోసం నెలల తరబడి చూడాల్సిన పరిస్థితి, అంటే రోజుల తరబడి చూడాల్సిన పరిస్థితి, 1వ తారీఖున పడాల్సిన జీతాలు 5ని, 7ని, 10ని అలా పడ్డాయి, లేదంటే నెలాఖరు పడ్డాయి అనేది ఎక్కువ విమర్శ వినిపించేది. నేపథ్యం మీకు జీతాలు ఎలా పడివి సార్? మీ గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగులకి? ఒకటైతే వాస్తవం సార్, జీతం ఆలస్యమైంది కానీ ప్రతి నెల కూడా జీతం వచ్చింది, ఇప్పుడు కూడా వస్తూ ఉంది. అంటే మా 6 సంవత్సరాల సర్వీస్లో ప్రతి నెల కూడా జీతం పడింది. అంటే ఏదైతే నెలవారీ ఉదాహరణ నాకు క్లారిటీగా చెప్పండి సార్. 24 ముందు 19లో మీరు వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత 2024 వరకు కూడా జీతం ఏ తారీఖులో పడేది సార్ మీకు అప్పుడు? అంటే 1వ తారీఖు నుంచి 4, 5వ తారీఖులు, 10వ తారీఖులోపు వచ్చేది. మాకు ఆలస్యంగా 10వ తారీఖు వరకు పట్టేదా కొంత ఒక్కొక్కసారి, బట్ జీతం కంపల్సరీగా వచ్చేది. ఇప్పుడు 24లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 నుంచి ఇప్పుడు 25 వరకు చూసుకుంటే, 26 స్టార్టింగ్ వరకు చూసుకుంటే దాదాపు సంవత్సరాల పైన అవుతుంది. జీతాలు ఎన్నో తారీఖున పడుతున్నాయి సార్ ఇప్పుడు? 1వ తారీఖు నుంచి 2, 3, 4వ తారీఖులు, 5వ తారీఖులోపు వస్తా ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి పెద్దగా మార్పు అయితే ఏం లేదు జీతాలు పడడంలో, కానీ ప్రతి నెల మీకు జీతాలు వస్తున్నాయి? జీతం వస్తుంది అప్పుడు కానీ ఇప్పుడు కానీ. జీతం అయితే వస్తుంది, ప్రతి నెల వస్తుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి అంటే ఆలస్యం నుంచి సక్రమమైన తేదీలు, మార్పులు, బట్ అయినప్పటికీ 1వ తేదీనే జీతం వస్తుందన్న పరిస్థితి అయితే ఎప్పటికీ ఉంటుందో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే 1వ తేదీ కాకపోయినా ప్రతి నెల శాలరీ వస్తుంది. ఇప్పుడు 1వ తేదీ నాడు జీతం పడట్లేదు సార్ మీకు ఎవరికి? కొన్ని విభాగాలకి, కొన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులకి ఇంకా కూడా రాలేదని చెప్పి ఎస్టర్డే కూడా ఒక మెసేజ్ చూడటం జరిగింది. ఐ మీన్ 7వ తారీఖు, 6వ తారీఖు వచ్చేంత వరకు కూడా కొంతమందికి ఇంకా కొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు జీతం పడలేదని చెప్పి, అంటే మీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి? మా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకి 4, 5వ తారీఖులు, 3వ తారీఖుల్లో పడినాయి. ఓకే, అంటే 1ని పడకపోయినా ఒక 2నో, 4నో, 5నో పడుతున్నాయి, వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం పిఆర్సీ అమలు విషయంలో ఉద్యోగులను మోసం చేసిందని మీ ఉద్యోగులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంది సార్ పిఆర్సీ అప్పటికి ఇప్పటికి? అంటే వాస్తవంగా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి, అంటే 2019లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నాటికి 20% ఐఆర్తో అప్పటికంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులకి ప్రకటన చేసి వెళ్ళిన తర్వాత 2019లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 27% ఐఆర్ని పెంచింది. అంటే ఒక్కసారిగా 20 నుంచి 27% ఐఆర్ తీసుకున్నటువంటి ఉద్యోగులు చాలా సంతోషపడ్డారు.
దాని తర్వాత వ్యవస్థలోకి అడుగుపెట్టినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పిఆర్సీ వస్తుంది, మంచి పే స్కేల్ వస్తుందని చెప్పి మేమందరం కూడా భావించాం. ఈ క్రమంలో ఇచ్చినటువంటి ఐఆర్ కంటే కూడా తక్కువగా ఏ రోజున అంటే గతంలో వచ్చినటువంటి 11 పిఆర్సీల్లో ఎప్పుడూ లేని విధంగా 27% ఉన్నటువంటి ఐఆర్ని 23.29% తగ్గించి పరిమితం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు అంటే దాదాపుగా 10-11 లక్షల మంది ఉన్నటువంటి ఉద్యోగ కుటుంబాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు అందరూ కూడా ఆనాడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఆందోళనలో భాగంగానే ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాల్లో భాగంగానే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. అంటే పిఆర్సీ అనేది ఐఆర్ కంటే ఎక్కువగా రావాల్సిన పిఆర్సీ ఐఆర్ కంటే తక్కువగా ఇవ్వటం వల్ల దాదాపుగా ఉద్యోగులు నష్టపోయారనేటువంటి విషయాన్ని ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. అంటే మీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేసిన ఉద్యోగులు కూడా ఇందులో నష్టపోయినట్టే కదా సార్? నష్టపోయినట్లే కదా సార్. మీకు జనరల్గా వస్తున్నటువంటి 100కి 27 రూపాయల నుంచి 30 రూపాయలు వస్తాయని చెప్పి ఒక సగటు ఉద్యోగి ఆలోచిస్తారు. అలాంటి పరిస్థితి నుంచి 27 రూపాయలు కూడా కాకుండా 23 రూపాయలు మాత్రమే పెరుగుతుంది అన్నప్పుడు మీరైనా బాధపడతారు, నేనైనా బాధపడతాను. అలాంటి పరిస్థితి ఏర్పడిన కారణంగా అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు అంటే ఇప్పటికీ వాళ్ళు ఉద్యోగులు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. పిఆర్సీ విషయంలో ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం గురించి కూడా తీసుకొచ్చారు కానీ ప్రస్తుతం అయితే పిఆర్సీ కమిటీ అంటే 2001-7-2023 నుంచి కొత్త పిఆర్సీ అమల్లోకి రావాలి. అయితే అప్పుడు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ పిఆర్సీ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వారు రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే కొత్త కమిషన్ చైర్మన్ కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ పిఆర్సీ కమిటీకి చైర్మన్ కూడా నియమించలేదు. ఆ నియామకానికి సంబంధించి గౌరవ ఏపీజేఏసీ చైర్మన్ వారు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. మా విద్యాసాగర్ సార్ ద్వారా అది ఏర్పాటు జరగబోతుందని, త్వరలో కమిషన్ చైర్మన్ ఏర్పాటు కూడా చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఉద్యోగులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ 13 జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్లు అందరూ కూడా ఏపీజేఏసీ, ఏపీఎన్జిఓ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, త్వరలో పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేస్తారని చెప్పి అత్యంత విశ్వసనీయతతో మేము నమ్ముతా ఉన్నామని తెలియజేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థని గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మీతో పాటు సచివాలయ వ్యవస్థలో పనిచేసిన ఉద్యోగులందరూ కూడా ఏపీపీఎస్సీ ద్వారా నియమితులై పర్మనెంట్ ఉద్యోగాలు వస్తే వాలంటీర్ వ్యవస్థ అనేది తాత్కాలికంగా ఒక్కొక్కరికి ఒక 50 కుటుంబాలకు సరిపడి నియమించి ఒక్కొక్కరిని 5,000 రూపాయలు చొప్పున హానరేరియం ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు అది గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ వ్యవస్థకి ఏ విధంగా ఉపయోగపడింది సార్ అది అప్పుడు? సార్ ఒకటే విషయం సార్, ఒక ఉద్యోగిగా వ్యవస్థలోకి కొత్తగా వచ్చినటువంటి మేమంతరం కూడా ఆఫీసుల్లో అంటే మాకంటూ ఒక పర్మనెంట్ సెటప్, ఒక స్ట్రక్చర్, ఒక టేబుల్, ఒక చైర్, ఒక సెట్టింగ్ అంతా కూడా ఉండటం, అక్కడి నుంచి ఆ కార్యాలయం ఉండటం, ఆ కార్యాలయం నుండి మేము విధులు నిర్వర్తించడం, అవసరమైన సందర్భంలో ప్రజల వద్దకు వెళ్ళటం, అలాగే అప్పుడు ఈ ప్రజా సమస్యలకు సంబంధించి అర్జీల స్వీకరణకు సంబంధించి ఒక టైం స్లాట్ కేటాయించడం, ఇదంతా కూడా జరిగేది. ఇదే క్రమంలో ప్రజలు నేరుగా సచివాలయానికి రావాల్సిన అవసరం లేకుండా వాలంటీర్లు అక్కడ ఉన్నటువంటి అర్జీలు వారే నేరుగా తీసుకొచ్చి అందించడం, ఇలాంటి పరిస్థితులు జరిగాయి. ఈ క్రమంలో ప్రజల దగ్గరికి ప్రతిరోజు నిత్యం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి కాదు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ నిర్ణయం కాబట్టి అది దాని మీద ఎటువంటి ప్రకటన కానీ ఎటువంటి స్టేట్మెంట్ కానీ మేము ఇవ్వలేము, మాకు పరిమితి కాదు కనుక మా ఉద్యోగ బాధ్యతల్లో మాకు వస్తున్నటువంటి ఇబ్బందులు వాలంటీర్లు లేని పక్షంలో మేము నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఈ ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్న క్రమంలో ఒక్కొక్క గ్రామ సచివాలయంలో ఒక గ్రామ వాలంటీర్కి 50 కుటుంబాలు, వార్డు సచివాలయాలు పట్టణ ప్రాంతాల్లో 100 కుటుంబాలు మ్యాప్ చేయబడ్డాయి. అదే కుటుంబాలు ఆ వాలంటీర్లు లేని పక్షంలో ఒక్కొక్క సచివాలయం పరిధిలో దాదాపుగా 2,000 కుటుంబాలు ఉన్న పరిస్థితిలో 6, 7, 8 మందో సిబ్బంది ఉంటే దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కనీసం 200, 300 కుటుంబాలు మ్యాప్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఈ 300 కుటుంబాలు మ్యాప్ చేసుకుని 300 కుటుంబాల పరిధిలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాలి. అది ఒక సర్వేతో ముగించట్లేదు. అలాంటి సర్వేలు, పలు రకాల సర్వేలు, 10ల సంఖ్యలో సర్వేలు ఇప్పటికే చేస్తా ఉన్నాం. ఈ సర్వేలతో పాటుగా మా ఓన్ జాబ్ చార్ట్ అంటే డిపార్ట్మెంటల్ జాబ్ చార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్మిన్ సెక్రటరీయో లేకపోతే ఇంకొకరిలో తీసుకుంటే, ఎడ్యుకేషన్ సెక్రటరీ తీసుకుంటే ఆ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి యొక్క విధులు ఏంటి, సర్వీసెస్ చేయడంతో పాటుగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వాటికి సంబంధించిన అది వెరిఫికేషన్, స్కూల్స్ ఇవన్నీ కూడా చేసుకోవాలి, ప్లస్ ఇవి చేయాలి. అంటే ఇప్పుడైతే ఎడ్యుకేషన్ దాని నుంచి రిమూవ్ చేశారు, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ నుంచి, దాన్ని కూడా పూర్తిగా బాధ వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆ విషయం మీద ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్కి సంబంధించి తప్పనిసరిగా వారు ఆ విద్యార్హతతో మంచి టెక్నికల్ క్వాలిఫికేషన్తో వచ్చారు, అది కొనసాగించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తెలియజేశాం. దాని మీద పరిష్కారం రాలేదు. అయితే ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో
ఆ వాలంటీర్లు లేని పక్షంలో ఆ పని భారం అంతా కూడా సర్వేలన్నీ కూడా ఉద్యోగులే చేయాల్సి వస్తుంది. వాటితో పాటుగా మాకు సంబంధించి జాబ్ చార్ట్ ప్రకారం ఇచ్చినటువంటి విధులు కూడా మేము నిర్వర్తించాల్సి వస్తుంది. ఈ సమస్య ఏర్పడటం వల్ల సచివాలయ ఉద్యోగులు ఆఫీసుల్లో అంటే కార్యాలయాల్లో ఉండవలసినటువంటి ఈ సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఒకేసారి సర్వేల నిమిత్తం బయటికి వెళ్తే కొంతమంది బయట నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు లేదా మీడియా పేరుతో కొంతమంది బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు, ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, ఆ కార్యాలయాల్లో ఇబ్బందికి గురి చేయటం, ఆ సచివాలయ ఉద్యోగుల్ని బ్లాక్మెయిల్కి పాల్పడటం అనేటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ పరిస్థితిని కూడా మీ ద్వారా సమాజం దృష్టికి తీసుకొని వస్తాం. మీ వ్యవస్థ లేనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నడిచింది, సచివాలయ వ్యవస్థ లేనప్పుడు కూడా ఈ విధంగా సర్వేలు జరిగాయి. మరి మీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా అందుబాటులో అంటే 1,00,000కు పైగా వచ్చిన ఉద్యోగులు ఉంటే ఇంకా వర్క్ అనేది ఇంకా సులువు అవ్వాలి. మీకు ఎందుకు అంత భారంగా మారిందంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే అంతకుముందు ఇలాగే ఇదే విధంగా అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, లేదంటే కనుక అంటే పీపుల్కి సంబంధించి పల్స్ సర్వేస్ కావచ్చు, ఇలా ఏదైనా సరే గతంలో కూడా చాలా సర్వేలు చేశారు. మరి ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఈ సర్వేలు చేయడానికి? అసలు అంటే సర్వేలు చేయడానికి మేము ఇబ్బంది అనట్లేదు. మేము పదే పదే మీ ఇంటికి వస్తాము. హౌస్ హోల్డ్ ట్యాగింగ్ కోసం వస్తున్నాం, వాహనాల సీడింగ్ కోసం వస్తున్నాం, కౌశలం కోసం వస్తున్నాం, రేపు రాబోయే సర్వేలకు వస్తాం. ఇంకా చాలా వరకు సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి సర్వేకి మేము ఇంటికి వస్తాము. ఇంటికి వస్తామన్న క్రమంలో మీరేమంటా ఉన్నారంటే ప్రతిసారి ఎన్నిసార్లు వస్తారు, ఎన్నిసార్లు ఓటీపీలు చెప్పాలి. ఒకవైపు ఈ సైబర్ ఫ్రాడ్స్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి, వీటిలో ఓటీపీ తెలియజేయవద్దని చెప్తా ఉన్నారు. మీరు మా ఓటీపీ తీసుకొని ఏం చేస్తారని చెప్పి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. కొన్ని చోట్ల బాగా పల్లె ప్రాంతాల్లో అంటే ముందుగా అవేర్నెస్ కల్పించి ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఒక మెసేజ్, ఫలానా సర్వేకి సంబంధించి మీరందరూ కూడా సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి వస్తారు, మీకు ఈ సర్వే చేస్తారనేటువంటి అవగాహన కూడా ముందుగా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ప్రభుత్వం ద్వారా ఆ విషయం వెళ్లాల్సిన అవసరం ఉంది. అది వెళ్ళని క్రమంలో కూడా మేము ఇవ్వం, మేము మొన్నే కదా వచ్చి తీసుకెళ్లారు, మళ్ళీ ఇదేంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీఆర్ఎస్ కంప్లైంట్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఒక సమస్య ఏర్పడితే ఆ పరిష్కారానికి సంబంధించి కూడా సమస్య పరిష్కరించిన తర్వాత కూడా మేము ఓటీపీ అడుగుతాం. అంటే బయోమెట్రిక్ ఏదో ఒక అథెంటికేషన్ ఎన్నిసార్లు ఇవ్వాలి, దేనికి, మీరు ఏం చేస్తూ ఉన్నారు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత. అదే రకంగా పదే పదే ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా అసౌకర్యానికి గురి కావడం. ఒక రకంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ ఇంటింటికి వెళ్తూ ఉన్న క్రమంలో ఉద్యోగుల కంటే కూడా ప్రజల్లో ఆ వ్యతిరేకత వస్తూ ఉంది. ఆ విషయంగా మేము ఇబ్బంది పడతా ఉన్నాం. మీరు ఏదైతే గతంలో ప్రభుత్వం ఉంది, వ్యవస్థ ఉందని చెప్తా ఉన్నారో గతంలో తీసుకున్న డేటాకి ఇప్పుడు తీసుకున్న డేటాకి యాక్యురసీ చూడండి. అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు 5 కోట్లకు పైగా సర్వీసులు అందించారు ఇప్పటికే. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వారిలో మేము జూనియర్స్, మా పెద్దన్నలు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ వస్తున్న ఆ మొత్తం వర్క్ అంతా కూడా కిందకు వచ్చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల జూనియర్ అసిస్టెంట్లు టెక్నికల్ మామూలుగా చేయవలసినటువంటి పని. అంటే నేనేదో వాంటెడ్గా అందరి గురించి మాట్లాడలేదు. కొంతమంది ఎవరైతే ఉంటారో ఆఫీస్ కార్యాలయాల్లో పనిచేసిన వాళ్ళ పనులు కూడా సచివాలయ ఉద్యోగులు బాగా ఉపయోగపడతారని చెప్పి వాళ్ళని బెదిరించి కూడా పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని కార్యాలయాల్లో అయితే పూర్తిగా మా సచివాలయ ఉద్యోగుల ద్వారానే మా పై స్థాయి కార్యాలయాల్లో ఆ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఉపయోగించుకొని మా ద్వారా పని తీసుకుంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఎలా చూస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయాలకి ఉద్యోగులకి ఎలా ఉంది సార్? అంటే మాకంటూ ప్రత్యేకంగా వేరేది కాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల ముఖ్యమంత్రి గారు తుఫాన్లు వచ్చిన సందర్భంలో ఏదైతే మన విజయవాడ వరదలు గత సంవత్సరం వచ్చాయో, విపరీతమైనటువంటి తుఫాన్ వల్ల ఇబ్బంది కలిగిందో, ఆ క్రమంలో మా వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి మేము సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇటీవల కూడా ఆ తుఫాన్ని ఎదుర్కోవటం కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యి ప్రతి చోట కూడా మా ఉద్యోగులు పనిచేసిన దాన్ని ముఖ్యమంత్రి గారు మెచ్చుకోవటం మా వ్యవస్థ యొక్క గొప్పతనం అని చెప్పి, మా ఉద్యోగుల యొక్క అది నైపుణ్యం అని చెప్పి కూడా తెలియజేస్తూనే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అందరు ఉద్యోగులతో పాటే మమ్మల్ని కూడా చూస్తున్నారు. చూడాలని, ఒకవేళ ఎక్కడన్నా ఆ వైపుగా ఇబ్బందులు ఉన్నా ఒకవేళ దాన్ని సెట్ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సేవల్ని విలువైన సేవలుగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకోటి సార్, ఇప్పుడు మీ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు కావచ్చు, లేదంటే బదిలీలు కావచ్చు, అంతర్జిల్లాల బదిలీలు కావచ్చు, ఈ విధంగా నేషనల్ ఇంక్రిమెంట్స్ కావచ్చు, వీటి మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది సార్? అసలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? వాస్తవంగా సార్, నేషనల్ ఇంక్రిమెంట్లు 2 సంవత్సరాలు ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా
ఒక ఇంక్రిమెంట్ అనేది మంజూరు చేయబడు, వార్షిక ఇంక్రిమెంట్. 2 సంవత్సరాలు ప్రొబేషన్ కాలంలో ఉన్నాం, ప్రొబేషన్ పూర్తయింది. గతంలో ఉన్న నాటి ప్రభుత్వమే నోషనల్ ఇంక్రిమెంట్స్ని మంజూరు చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ అవి నెరవేర్చలేదు. ఇప్పటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలలు దాదాపుగా సమయం గడుస్తున్నప్పటికీ చర్యలు ఇంకా దాని మీద ముందుకు మానస్పుత్రిగా అని చెప్పుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని పట్టించుకుని నోషనల్ ఇంక్రిమెంట్స్ అందజేయలేదు. నోషనల్ ఇంక్రిమెంట్స్ అయితే గత ప్రభుత్వంలో రాలేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలలు కావస్తా ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనేది జగమెరిగినటువంటి సత్యం. చంద్రబాబు నాయుడు గారిని కలిశారు సార్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కలిసి మీ నోషనల్ ఇంక్రిమెంట్స్ గురించి, ఇతరత్ర బదిలీలు, అంతర్జిల్లా బదిలీలు, అవకతవకలు వీటన్నిటి మీద చెప్పారా? అంటే ఒక 2-3 పర్యాయాలు కలిసే అవకాశం మా ఎన్జిఓ నాటి అధ్యక్షులు కేవీ శివారెడ్డి గారు, ప్రస్తుత అధ్యక్షులు విద్యాసాగర్ సార్ ద్వారా అవకాశం వచ్చింది. మా ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ల ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యలు తీసుకుని వెళ్ళి ఉన్నాం. తప్పనిసరిగా వాటి మీద పరిష్కారం వస్తుందని, వీలైనంత తొందరగా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మాకు నమ్మకం ఉంది. ఆ వైపుగా ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే నోషనల్ ఇంక్రిమెంట్ల విషయంలో మేము పూర్తిగా నష్టపోవడం ఇన్ ద సెన్స్ 6 ఏళ్ళు సమయం గడిచింది, ఇవ్వలేదు. ప్లస్ మరొక విషయం ఏమిటంటే 6 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఒకే క్యాడర్లో పనిచేస్తే, అంటే ఒక జూనియర్ అసిస్టెంట్గా రిక్రూట్ అయినటువంటి వ్యక్తి అదే క్యాడర్లో 6 ఏళ్ళు కనుక కొనసాగితే వారికి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ ద్వారా అందించాలి. ఆ ఇంక్రిమెంట్ అనేది మాకు ఇవ్వటంలో ఇప్పటికీ జాప్యం జరుగుతుంది. ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ దాని మీద ఏదో అంటారు కదా, కావాలని చెప్పి సమస్య సృష్టిస్తున్నట్లుగా 6 ఏళ్ళు అయినప్పటికీ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. అక్టోబర్ 2, 2019లో విధుల్లోకి వచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 1 అక్టోబర్ 2025 నాటికి 6 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు నవంబర్ కూడా అయిపోయింది, డిసెంబర్ కూడా, అంటే 2 మాసాలు అదనంగా అయినా కూడా దాని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అది కేవలం అక్కడ ఉండేటువంటి డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ DDO వారి ద్వారా అది సాధారణంగా మంజూరు చేసేటువంటి ఇంక్రిమెంట్. దానికి కూడా ఇన్ని ఇబ్బందులు కలిగిస్తూ పదే వందల సార్లు వినతులు ఇచ్చినప్పటికి కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్లో మాకు న్యాయం జరగలేదు, నోషనల్ ఇంక్రిమెంట్స్ అందించలేదు. అలాగే దాంతోపాటుగా 5 మాసాల ఆలస్యంగా 2020లో, 9 మాసాల ఆలస్యంగా 2019లో విధుల్లోకి వచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు మీరు అడిగిన అంతర్జిల్లా బదిలీలు, సాధారణ బదిలీల్లో ఇటీవల ఏదైతే 2025 సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చిందో ఆ బదిలీల్లో పూర్తిగా మా ఉద్యోగులతో పాటుగా మాకు అక్కడ ఇచ్చినటువంటి జీవోలు తప్పనిసరిగా జిల్లా స్థాయిలో ఆయా విభాగాలకు సంబంధించిన హెచ్ఓడీలు ఉంటారు. ఆ హెచ్ఓడీల ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు నిర్వహించవలసినటువంటి ప్రక్రియకు సంబంధించిన అంశాన్ని పొందుపరచలేదనేటువంటి కారణాన్ని సాకుగా చూపించి ఎవరిని కూడా ర్యాంకింగ్ అంటే సీనియారిటీతో సంబంధం లేకుండా కేవలం ఏదైతే బయట నుంచి ఒత్తిళ్ళు పలుకుబడి ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని ఆ రికమెండేషన్స్ ద్వారా ఎక్కువ శాతం అంటే 80-90% బదిలీలు జరిగాయి. దీనివల్ల మెరిట్ ప్రాతిపదికన విధుల్లోకి వచ్చినటువంటి ఉద్యోగులు పూర్తిగా నష్టపోయారు. ఈ ప్రక్రియ తప్పుగా జరిగిందని, దీనికి సంబంధించి ఒక చోట కర్నూలు జిల్లా, దాదాపుగా అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక కౌన్సిలింగ్కి సంబంధించిన ఏర్పాటు చేసినటువంటి బదిలీలకు సంబంధించిన ప్రక్రియలో ఒక మహిళా ఉద్యోగి, ఆవిడ మహిళా పోలీసు వారి మహిళా సంరక్షణ కార్యదర్శి, వారు బాలింత ఒక ఉదయం నుంచి అంటే రాత్రి తెల్లవారులు 2-3 గంటల వరకు, సాయంత్రం ఉదయం వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఉండటం వల్ల అర్ధరాత్రి 2-3ంటికి తెల్లవారుజామున ఇంటికి చేరేసరికి చనిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు ఏవైతే బదిలీలు ఉన్నాయో బదిలీలు చేపట్టే ప్రక్రియ సరిగ్గా జరగలేదని, దానికి కారణం మా ఉద్యోగులు కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానికి ఎందుకు ఉద్యోగులు కారణం అంటే 1వ ర్యాంకులో ఉన్నాడు అంటే సీనియారిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి అతను కోరుకున్న ప్లేస్లో అతను వెళ్ళటానికి అవకాశం ఉంది. అది కాకుండా అతనికి తెలియదు నేను ఫస్ట్ ర్యాంక్లో ఉన్నా, ఫస్ట్ ప్లేస్లో సీనియారిటీలో ఉన్నానని చెప్పి అతను భావించిన క్రమంలో అతను కోరుకునే ప్లేస్కి వేరే వ్యక్తులు రికమెండేషన్ తీసుకోవడంతో అది కోల్పోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు, బదిలీల్లో పారదర్శకత లోపించిందని చెప్పి తెలియజేస్తూ ఇటీవల అంతర్జిల్లా బదిలీల్లో మా సచివాలయాల శాఖ కార్యదర్శి వారి దృష్టికి తీసుకువెళ్ళి వారిని అభ్యర్థించిన మీదట తక్షణం చర్యలు తీసుకుని వారు అంతర్జిల్లా బదిలీలు స్పౌస్ కేటగిరీలు అంటే భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులై వారు వివిధ వేరు జిల్లాల్లో పనిచేస్తూ ఉన్నట్లయితే వారు ఆ జిల్లా నుంచి ఇంకొక జిల్లా నుండి అంటే భార్య భర్త దగ్గర కానీ భర్త భార్య దగ్గర కానీ వెళ్లేందుకు వెసులుబాటు కల్పించేటువంటి ప్రభుత్వ ఉత్తర్వు జీవోను విడుదల చేసి ప్రస్తుతం ఆ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. రాబోయే 2-3 వారాల్లో అంటే ఈ డిసెంబర్ మాసం ఎండింగ్ లోపల
వారందరూ కూడా బదిలీలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తారు. అంటే పరస్పర అంగీకార బదిలీకి సంబంధించి ఎందుకు సార్ ఇంకా అది కూడా రాలేదా? అది వస్తుందా? అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ అంతర్జిల్లా బదిలీలకు సంబంధించి గతంలో 2023లో అంటే 2022లో ప్రొబేషన్ డిక్లేర్ అయింది. 1/7/2036/2022న మాకు ప్రొబేషన్ డిక్లరేషన్ అయింది. 1/7 నుంచి అమల్లోకి వచ్చింది. దాని తర్వాత 2023లో ఒకసారి బదిలీలు జరిగి అప్పుడు ఇచ్చారు. ఏది స్పౌస్ అండ్ మ్యూచువల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీలు అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం 2025లో కేవలం ఇప్పుడు స్పౌస్ ఇచ్చారు. మ్యూచువల్కి సంబంధించి మరికొంత సమయం వేచి చూసిన తర్వాత ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ జరిగితే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బందులు అవుతాయని చెప్పి ప్రస్తుతానికి ఆగున్నారు. తప్పనిసరిగా అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర కార్యదర్శి వారు కాటంనేని భాస్కర్ సార్ ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా నిజాయితీ కలిగినటువంటి అధికారికి, రాష్ట్రంలో మంచి పేరున్నటువంటి అధికారి, వారు ఏదైతే చెప్తారో అది తప్పనిసరిగా దాన్ని చేస్తారనేటువంటి నానుడి వారు కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వివిధ శాఖలకు అధికారిగా పనిచేసినప్పుడు ఉంది. తప్పనిసరిగా మాకు న్యాయం చేస్తారని, అదొకటే కాదు నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ మిగతా అంశాలు కూడా వారి ద్వారా మేము సాధించుకుంటామని చెప్పి ఇంకొకటి విశ్వాసం వ్యక్తం చేస్తాం. ఇంకోటి ఐఆర్ ఒకటి, డిఏ ఒకటి, ఎందుకు సార్ ఆ రెండింటికి సంబంధించి ప్రభుత్వం ఎలా వాస్తవంగా అది మాకు కూడా వర్తించే అంశం అయినప్పటికీ మా సీనియర్ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఏపీ ఎన్జిఓ సంఘం, ఏపీ జేఏసీ ఉందో, జేఏసీ చైర్మన్ గారు దాని మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి నేను కొద్దిసేపటి క్రితం తమరు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశాను. తప్పనిసరిగా వాస్తవంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. కానీ ఆ వైపుగా ఇప్పటి వరకు చర్యలు జరగలేదు. దాంట్లో పిఆర్సీ కమిటీ చైర్మన్ గారే లేరు కాబట్టి ఐఆర్ ప్రకటన జరగలేదు. తప్పనిసరిగా అది రావాలి. ఐఆర్ వస్తేనే ఉద్యోగులందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే మాకు ఏదైతే పిఆర్సీ పే రివిజన్ అనేది జరుగుతుంది. ఆ పే రివిజన్ అనేది అదే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆలస్యంగానే జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితి 1/7/2023 నుంచి అమల్లోకి రావాల్సినటువంటి పిఆర్సీ ఇవాళ డిసెంబర్ మాసం 2025 వచ్చినప్పటికి కూడా అమలు జరగలేదంటే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే డిఏల విషయం, డిఏలకు సంబంధించి ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 4గిట్లో ఒక డిఏ మొన్న ఇవ్వడం జరిగింది దివాళీ కానుకగా ఇచ్చినప్పటికీ రేపు జనవరి 1వ తేదీ నాటికి మరొకసారి ఇంకొక డిఏ యాడ్ అయితే 4 డిఏలు పెండింగ్ అవుతాయి. అంటే ఉన్న 4గిట్లో ఒకటి ఇచ్చారు, రేపు మళ్ళీ 4వ డిఏ వచ్చే అవకాశం. అంటే 1/1/2026 నుంచి 4 డిఏలు పెండింగ్ ఉంటాయి. ఈ డిఏలు కూడా ధరల సూచిక, ధరలకు సంబంధించినటువంటి పెరుగుదల వాటిని బేరీజ్ వేసుకొని మాత్రమే డిఏలు ఇస్తారు. ఆ డిఏలు ఇచ్చే క్రమంలో ఉద్యోగులందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తారు. ఈ 6 నెలలకు నాకు ఈ డిఏ వస్తే ఒక లోన్ తీసుకోవచ్చునో లేకపోతే ఫలానా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆర్థిక పరమైనటువంటి ఆలోచన చేసుకుంటున్నటువంటి కుటుంబాలు ఏవైతే చిన్న స్థాయిలో ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇబ్బందికి గురవుతారు. అవన్నీ రాకపోవడం వల్ల తక్కువ జీతం తీసుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారనే అంశం తెలియజేస్తున్నాను. సరే, అంటే ఇంకోటి ఎన్నికల ముందు ఉద్యోగుల మీద పనిభారం పెరిగిపోయింది, దాన్ని తగ్గిస్తాము. రెండోది ఎవరైతే అంటే మీ గ్రామ వార్డు సచివాలయాలు కావచ్చు, ఇతరత్ర ఉద్యోగులకి యాప్ల ద్వారా అంటే ఉపాధ్యాయులు కావచ్చు, యాప్ల ద్వారా విపరీతమైన పనిభారం పెరిగింది, వీటిని తగ్గిస్తామని పాదయాత్రలో లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆయన ఇప్పుడు చాలా కీలకమైన ఐటీ శాఖకు మంత్రిగా కూడా వచ్చారు. ముఖ్యమంత్రి గారికి తనయుడు కూడా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని యాప్ల భారం తగ్గిస్తామన్నారు. మీకు తగ్గించారా సార్, పెరిగాయి ఇప్పుడు? నేను చెప్తా ఉన్నాను కదా సార్, మేము ఉదాహరణకి వార్డు సచివాలయ ఉద్యోగులు తీసుకున్నాం. వార్డు సచివాలయాల్లో యాప్స్ ఉదాహరణకి మాకు ఉండేటువంటి ఎంప్లాయీ యాప్స్, అటెండెన్స్ యాప్స్తో పాటుగా పట్టణ పురపాలక శాఖకు సంబంధించినటువంటి ఒక యాప్ ఉంది. దాంట్లో వివిధ రకాల సేవలు, తర్వాత పీజీఆర్ఎస్కి సంబంధించి ఒక యాప్ ఉంటుంది, దానికి సంబంధించి ఫీడ్బ్యాక్. ఇలాగా ఒక యాప్లో అంటే ఒక మొబైల్లో అంటే కొన్ని చోట్ల మీకు ఈ విషయం కూడా తెలియజేసిన ఏఎన్ఎం హెల్త్ సెక్రటరీస్ వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం. తర్వాత మా యొక్క సంబంధించినటువంటి ఎవరైతే సచివాలయ ఉద్యోగుల్లో అత్యధికంగా ఈ యాప్ల పనిభారం కూడా విపరీతంగా పెరిగింది. దాంట్లో అయితే ఇంకా తగ్గింపు అనేది జరగలేదు. దీనివల్ల మా మొబైల్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ మొబైల్స్ యూస్ చేస్తాం. మా సిమ్స్, మా మొబైల్ సిమ్ ఏదైతే ఉంటుందో కాంటాక్ట్ నెంబర్ అది మా పర్సనల్ యూస్ చేస్తూ ఉన్నాం. మొబైల్స్ కూడా పర్సనల్వే వాడుతాను. అవి సపోర్ట్ చేసే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే మాకు యాప్స్ ఎక్కువగా ఇన్స్టాల్ చేయడం వల్ల అవి స్లో అయిపోతూ ఉన్నాయి, డేటా దాంట్లో తీసుకోవటం, టెక్నికల్ సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. యాప్ల విషయంలో ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో చర్యలు జరగలేదని చెప్పి తెలియదు. గత ప్రభుత్వంలో ఎన్ని ఉండేవి సార్ యాప్లు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అంటే యాప్లు అంటే ఒకే యాప్లో టైల్స్ యాడ్ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క దానికి విడిగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖకు సంబంధించి ఒక యాప్ ఉంటుంది, తర్వాత పీజీఆర్ఎస్కి ఒక యాప్. ఈ యాప్లోనే వివిధ రకాలైనటువంటి టైల్స్ యాడ్ అవుతాయి. అంటే ఒక దాంట్లో ఒక పురపాలక శాఖకు సంబంధించిన దాంట్లో
మీరు శానిటేషన్ గురించి అర్జీ పెట్టొచ్చు, లేకపోతే హౌస్ ట్యాక్స్ గురించి పెట్టొచ్చు, లేకపోతే ఇంకొక అంశం గురించి సర్దుబాటు గురించి, ఇలాగా కొన్ని టైల్స్ ఉంటాయి. ఇలాగే ఎంప్లాయీ మొబైల్ యాప్ ఎంప్లాయీకి సంబంధించి సర్వేలు చేసేటప్పుడు హౌస్ హోల్డ్ సర్వే అని, జియో ట్యాగింగ్ అని, ఆధార్ సీడింగ్ అని, మ్యాండేటరీ బయోమెట్రిక్ అని, ఇలాంటివి అన్నీ కూడా ఒకే దాంట్లో ఉంటాయి. అంటే ఆ యాప్లోనే 10-15 రకాల యాప్లు మెర్జ్ చేయటం అనేది కూడా కనబడుతుంది మీకు. మీకు దీంతో పాటు ఇంకోటి సార్, మీ ఉద్యోగుల మీద విపరీతమైన పనిభారం పెరిగిందన్నారు మీరు ఇందాక. చూసి పనిభారం అంటే ఏ విధంగా పెరిగింది సార్? అంటే పని భారం కొంతమందికి అసలు అయితే సచివాలయ ఉద్యోగులకు అసలు పనే లేదనేది ప్రభుత్వం భావిస్తుంది. మీరేమో పని భారం అంటున్నారు, వాళ్ళేమో పని లేదంటున్నారు. ఏంటి అసలు? సార్, పని భారం, పని లేదు, రెండు అంశాలు వేరువేరుగా డిస్కస్ చేద్దాం సార్. పని లేదు అంటున్నారు. దేనికి లేదు? ఏ విభాగాలకు లేదని చెప్పి మీరు భావిస్తాం అంటే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ గుర్తించిందో, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన సాగించేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, అధికారులు ఎవరైతే ఉంటారో వారు ఫలానా పనికి 10 మంది అవసరం లేదు, 2 కావాలి సరిపోతారని అనుకున్నప్పుడు ఈ 8 మందిని ఏదైతే ప్రభుత్వ మాతృశాఖ, ఇప్పుడు మా యొక్క మాతృశాఖ ఉంటుందో దాంట్లో కానీ, లేదా ప్రభుత్వ ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల్లో కానీ తీసుకోవడానికి అవకాశం ఉంది కదా, ఆ వైపుకి ఎందుకు తీసుకోకూడదు? ఒకటి. రెండో అంశం, మేము అన్నది ఏంటంటే పని భారం అని, ఒకేసారి 4-5 అధికారులు 4-5 రకాల పనులు ఒకేసారి అప్పగించిన క్రమంలో ఆ పని చేయటంలో మేము ఇబ్బంది గురు, దానివల్ల పనిభారం అంటా ఉన్నాం తప్ప మరొక అంశం కాదు. అలాగే డోర్ టు డోర్ సర్వేలు కంటిన్యూగా ఇంటికి వెళ్తా ఉన్న క్రమంలో మా జాబ్ చార్ట్కి సంబంధించినటువంటి పనులు కూడా నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే బిఎల్ఓ డ్యూటీస్ కూడా నిర్వర్తించాల్సిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి ఎస్ఐఆర్కి సంబంధించి కూడా జరుగుతుంది, అంటే ఓటర్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ రివిజన్ జరుగుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, ఏఈఆర్ఓ గారు, లేకపోతే ఈఆర్ఓ గారు, అక్కడ ఎలక్టోరల్ దానికి సంబంధించి మన నియోజకవర్గానికి ఒక ఈఆర్ఓ గారు ఉంటారు, వారు కానీ వీళ్ళు ఏమంటా ఉన్నారు, మీరు ఇక్కడ పూర్తి చేయలేదు కాబట్టి మిమ్మల్ని సస్పెన్షన్కి సిఫార్సు చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి అంటారు. ఒక షోకాజ్ ఇస్తారు, మెమో ఇస్తారు, అదే సస్పెన్షన్కి ఆర్డర్ ఇస్తున్నారు. ఇటువైపు నుంచి సర్వేలు పూర్తవకపోతే జిఎస్డబ్ల్యూఎస్ నుంచి ఒత్తిడి, జిఎస్డబ్ల్యూఎస్కి సంబంధించి రివ్యూ జరుగుతుంది, రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు రివ్యూ చేస్తున్నారు, జిల్లా అధికారులు మీ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కమిషనరో, ఎంపీడీఓ గారు, ఇంకొకరు మా మీద సిఫార్సు చేస్తూ ఉంటున్నారు. ఇదే క్రమంలో జనరల్ ట్యాక్స్ కలెక్షను, లేకపోతే శానిటేషను, లేకపోతే ఇంకొక డ్యూటీనో, లేకపోతే సర్వీసెస్ చేయటము, లేకపోతే హెల్త్కి సంబంధించిన వ్యాక్సిన్ వేయటము, ఇవన్నీ కూడా అదే క్రమంలో అదే సమయంలో చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఒకేసారి ఒత్తిడికి గురవుతున్నారని చెప్పి మాత్రమే మేము మీ దృష్టికి తీసుకొచ్చాం. అంటే ఏకకాలంలో ఒకే ఉద్యోగి మీద పలు రకాల పనులు రావడాన్ని పని ఒత్తిడి అంటారు. ఉదాహరణకి మీ వార్డు సచివాలయం చూసుకున్నా, గ్రామ సచివాలయం చూసుకున్నా, ఒక్కొక్క ఉద్యోగికి ఎంతమంది పై అధికారులు ఉన్నారు సార్? అంటే మీరు రెవెన్యూ ఉండొచ్చు, మున్సిపల్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు తీసుకున్నాం. ఒక వార్డు సచివాలయంలో ఒక డిజిగ్నేషన్కి ఒక అధికారి ఉంటారు, వారిపైన ఇంకొకరు ఉంటారు, వారిపైన ఇంకొకరు ఉంటారు. ఇదే ఉండటం ఒక లైన్ డిపార్ట్మెంట్లో ఒకళ్ళు కాకుండా, లైన్ డిపార్ట్మెంట్కి అదనంగా నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు ఈ ఏదైతే బిఎల్ఓకి సంబంధించి ఇటువైపు ఏఈఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు, అంటే ఎలక్షన్కి సంబంధించిన అధికారి, ఆ ఎలక్షన్ అధికారి పైన ఇంకొక అధికారి వాళ్ళు ఉంటారు. ఇవి కాకుండా సర్వేలకు సంబంధించి ఈ సర్వేల విషయంలో ఈ అధికారులతో పాటుగానే జిఎస్డబ్ల్యూఎస్ జిల్లా అధికారిని, తర్వాత మండల స్థాయిలో ఒక అధికారిని, మున్సిపల్ స్థాయిలో ఒక అధికారిని అనేది తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు ఏమంటారు, మాకు కావాల్సిన పని కావాలంటారు, వీళ్ళు ఏమంటారు, మేము చెప్పిన పని మాకు పూర్తి కావాలంటారు, ఇంకోళ్ళు అంటారు మాకు ఈ పని పూర్తి కావాలంటారు. ఇలాగా ఒక వ్యక్తి మీద పలు శాఖలకు సంబంధించిన అధికారుల యొక్క అజమాయిషీ పెత్తనం కొనసాగుతుంది. ఉదాహరణకు ఒక హెల్త్ సెక్రటరీ తీసుకుంటే, ఆ హెల్త్ సెక్రటరీ వారి యొక్క రెగ్యులర్ జాబ్ చార్ట్ పనులు చేయాలి, తర్వాత ఇదే ఎన్నికల విధులు నిర్వర్తించాలి, ఇదే ఈ సర్వేలకు సంబంధించిన విధులు నిర్వర్తించాలి. వారు ఎవరి మాట తీసుకోవాలి, ఎవరి పని పూర్తి చేయాలి, దేని ప్రాథమికంగా వారు పని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల శాఖ ఒక నిర్ణయం తీసుకొని ఏది ప్రాధాన్యత ఉందో ముందు దాన్ని చేయాలని చెప్పినప్పటికీ అది సరైనటువంటి విధంగా ఇప్పటివరకు ఆదేశాలు అమల్లోకి రాలేదనేటువంటి విషయం అయితే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం ఉన్నారనుకోండి సార్, మీ గ్రామ సచివాలయం కావచ్చు, లేదంటే వార్డు సచివాలయం, దాని హైయర్ అథారిటీ ఎవరు అసలు? ఇప్పుడు ప్రస్తుతానికి మండల స్థాయిలో మండలాలు మొత్తానికి కూడా ఒక జిఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ హోదాలో జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ని నియమించారు. మున్సిపాలిటీల్లో జిఎస్డబ్ల్యూఎస్ స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారిని స్పెషల్ గ్రేడ్ ఒక కమిషనర్ హోదాలోను, డిప్యూటీ కమిషనర్ హోదాలోను, లేకపోతే చిన్న మున్సిపాలిటీలో ఒక మేనేజర్ హోదాలోను, సూపరింటెండెంట్ హోదాలో ఒకరిని తీసుకొచ్చి పెట్టారు. వారు ఇటువైపు చేస్తూనే దీంట్లో ఒక చిన్న మెలిక ఉంది సార్, వీరు ఈ పనులు మానిటర్ చేస్తూనే మిగతా రెగ్యులర్కి సంబంధించినవి కూడా చేయాలి అని, అంటే రెగ్యులర్ జాబ్ చార్ట్ ప్రకారం చేయవలసినటువంటి సాధారణ విధులు అవన్నీ కూడా చేయాలి, ఇవి చేయాలి.
ఇవి చేస్తున్నప్పుడు మాకు వారు ఫస్ట్ లెవెల్ గెస్ట్ అంటే ఫస్ట్ లెవెల్ రిపోర్టింగ్ ఆఫీసర్గా ఉన్నా అక్కడ ఉన్నటువంటి మళ్ళీ కమిషనర్ గారు, మరలా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, మరలా వీళ్ళు కాకుండా ఇక్కడ ఉండేటువంటి మిగతా అధికారులు, వీళ్ళే కాకుండా స్పెషల్ ఆఫీసర్స్ని కూడా మా మీద కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఒక పర్సన్ కింద మాత్రమే పనిచేయట్లేదు. కాబట్టి సింగిల్ విండో అడ్మినిస్ట్రేషన్లోకి మమ్మల్ని తీసుకొని రావాలని కోరుతా ఉన్నాం. సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అత్యవసర సమయాల్లో కూడా కొంతమందికి లీవ్ ఇవ్వట్లేదు అనేది తరచూ మీ ఉద్యోగుల నుంచి వస్తున్న ఫిర్యాదు. ఎస్ సార్. ఎందుకు సార్? అంటే మీకు మామూలుగా లీవులు ఉంటాయి కదా, ఎందుకు లీవులు ఇవ్వట్లేదు? అంటే లీవ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరు లీవ్ ఇవ్వాలి మీకు అసలు? వాస్తవంగా సార్, మాకు ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి సెలవు అనేది హక్కు కాదు. మొదటి అంశం మేము, ప్రజలు, ఉద్యోగులు, అధికారులు అందరూ తెలుసుకోవాల్సిన అంశం. ఉద్యోగి హక్కు కాదు సెలవు. అయినా అత్యవసర సమయాల్లో తప్పనిసరిగా ఆ ఉద్యోగికి సెలవును మంజూరు చేయవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారి మీద ఉంది. దానికి గాను ప్రతి సంవత్సరం 15 క్యాజువల్ లీవ్స్, అలాగే ఉమెన్ ఎంప్లాయీస్కి అయితే 15 ప్లస్ ఇంకొక 5 ఎక్స్ట్రా అంటే 20 డేస్. ఇవి కాకుండా ఆప్షనల్ హాలిడేస్ ఒక 5 ఉంటాయి మాకు వారికి. అలా కాకుండా ఎర్రన్ లీవ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా 30 ఎర్రన్ లీవ్స్ వస్తాయి, తర్వాత 20 సిక్ లీవ్స్ వస్తాయి. ఈ రకంగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో వాంటెడ్గా మా పైన అంటే ఫస్ట్ రిపోర్టింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు సెలవు మంజూరు చేయాలి. అంటే ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్కరు ఉన్నప్పటికీ వారు చేశారు. అంటే ఒక సెలవు తీసుకోవడం కోసం ఒక సచివాలయ ఉద్యోగి వారి సంబంధిత అక్కడ ఉన్నటువంటి ఆ కమిషనరో ఎంపీడీఓతో పాటుగా అక్కడ ఉన్న డీడీఓ సెక్రటరీయో కమిషనర్ వీళ్ళు ఉంటారు కదా సార్, డీడీఓ డ్రాయింగ్ ఆఫీసర్ సెల్ అంటే ఎవరైతే జీతం మంజూరు చేస్తారో వారిపైన ఉన్నటువంటి ఎంపీడీఓను, మున్సిపల్ కమిషనరో, వారితో పాటుగా వారి సంబంధిత లైన్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మహిళా పోలీస్ అయితే ఎస్ఐ గారి దగ్గర, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి దగ్గర, ఈ హెల్త్ సెక్రటరీ అయితే పిహెచ్సి డాక్టర్ గారి దగ్గర, ఇంతమంది దగ్గరికి 3-4 దగ్గరికి తిరగాల్సి వస్తుంది. ఈ 3-4 దగ్గరికి వెళితే వారు సెలవు ఇవ్వడానికి ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఇంజనీరింగ్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్కి సంబంధించి వాళ్ళు ఫస్ట్ డీడీఓ గారి దగ్గరికి, ఆ పైన అసిస్టెంట్ ఇంజనీర్ గారి దగ్గరికి, ఆ పైన ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇటు అటు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే వీళ్ళలో ఎవరు కుదరదని చెప్పినా ప్రతి ఆఫీస్ ముందు ఏంటంటే గంటల తరబడి వెయిట్ చేయాలి. అంటే ఒక రోజు సెలవు తీసుకోవటానికి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉన్నా కూడా, అంటే అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది కలగని పరిస్థితి ఉన్నప్పుడు సెలవు మంజూరు చేయొచ్చు. కానీ వాంటెడ్గా సచివాలయ ఉద్యోగుల మీద చిన్న చూపు చూస్తూ గంటల తరబడి వాళ్ళని బయట వెయిట్ చేయించి ఒక్క సెలవు ఇవ్వడానికి వేధింపులకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 6 ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల కొన్ని సంఘటనలు మా దృష్టికి వచ్చినవి, ఉద్యోగులు చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఒకటి అనకాపల్లిలో జరిగినటువంటి చాలా విషాదకరమైనటువంటి సంఘటన. అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారి, నాకున్న సమాచారం మేరకు మా ఉద్యోగుల ద్వారా మేము తెలుసుకున్నటువంటి సమాచారం ఏంటంటే, ఒక అధికారి పలు ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఇతర శాఖ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఒక అధికారి ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తూ ఉన్న క్రమంలో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన దరిమిలా వారిని 2-3 చోట్లకి బదిలీ చేశారు. ఆ బదిలీ చేసినప్పటికి కూడా ఆ ఉద్యోగి ఆ యొక్క అధికారి తీరు మారకుండా సెలవు మంజూరు చేయమని చెప్పి వెళ్ళినటువంటి ఒక ఉద్యోగిని ఇష్టానుసారంగా మాట్లాడటం, గతంలో ఆయన పనిచేసినటువంటి ప్రదేశాల్లో మహిళా ఉద్యోగుల్ని వేరే రకంగా ఇబ్బంది కలిగించేలాగా, అసభ్యంగా దూషించేలాగా మాట్లాడటం అనే సంఘటనలు కూడా ఉద్యోగులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు ఒక సెలవు కోసం ఉద్యోగి, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది కలగకుండా సాధారణంగా ఇవ్వవలసినటువంటి సెలవుని మంజూరు చేయకపోవటం వల్ల కొంతమంది ఉద్యోగులు చనిపోయారు. అనకాపల్లి సంఘటన కావచ్చు, లేకపోతే ఎమ్మిగనూరులో జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేకపోతే ఇటీవల మన్యం జిల్లాలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, పలు సంఘటనలు ఇంతకుముందు త్రిపురాంతకంలో జరిగినటువంటి సంఘటన కావచ్చు. సుభాష్ చంద్ర వర్మ అని చెప్పి ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ తూర్పుగోదావరి జిల్లాలో గతంలో 18-20 సంవత్సరాల కుర్రోడు, చాలా చిన్న పిల్లవాడు, మానసిక స్థితి కూడా సరిగ్గా లేనిటువంటి అంటే మానసికంగా సిద్ధంగా లేడానికి కాదు, ఒక అర్థం చేసుకునే పరిస్థితి లేనిటువంటి ఒక చిన్న కుర్రవాడిని, ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ని ఒక జిల్లా స్థాయి అధికారి వేధింపులకు గురి చేసిన టార్గెట్ పూర్తి చేయలేదని చెప్పి అతన్ని ఒక టెలికాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బంది కలిగించేలాగా, అతను బాధపడేలాగా, అతను చనిపోయే దానికి ప్రేరేపించే విధంగా మాట్లాడిన క్రమంలో ఆ ఉద్యోగి చిన్న 20-22 సంవత్సరాలకు సంబంధించిన వయసులో ఉన్నటువంటి వ్యక్తి, 100 సంవత్సరాల భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, ఒక చిన్న కుర్రవాడు ఒక సెలవును లేకపోతే ఆ టార్గెట్ విషయంలో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఒక్కొక్క సచివాలయంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రామంలో 100 ఎకరాలు ఉంటే ఇంకొక గ్రామంలో 1000 ఎకరాలు ఉంటాయి. 100 ఎకరాలు ఉన్నటువంటి దానికి అక్కడ
పని పూర్తి చేయడం, అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్కో, హార్టికల్చర్కో, సెరికల్చర్కో చాలా తక్కువగా ఆ తక్కువ సమయంలో అతను ఈ క్రాప్ బుక్ చేస్తే 1000 ఎకరాలు ఉన్న అతనికి 1 రోజు పట్టాల్సింది 10 రోజులు పట్టే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా అధికారులు వేధించిన దాని ప్రకారం ర్యాంకింగ్లు చూస్తూ ఇప్పుడు దాకా మీరు రైతుల ఆత్మహత్యలు చూశారు, లేకపోతే పెద్ద పెద్ద డబ్బులు తీసుకొని అవి తిరిగి చెల్లించలేని బ్యాంకులలో బయట ఫైనాన్స్కి సంబంధించిన ప్రజలు చనిపోయింది చూశారు. అలాగే విద్యార్థులు ర్యాంకులు రాక చనిపోయినటువంటి సంఘటనలు చూశారు. కానీ ఉద్యోగులు ర్యాంకులు రాలేదని చెప్పి అధికారుల వేధింపుల వల్ల చనిపోతున్నటువంటి సంఘటనలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో అత్యధికంగా జరుగుతున్నటువంటి అంశాన్ని ఉద్యోగుల ద్వారా అధికారులు గుర్తించాలని, ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా ఈ సమస్య వెళ్ళాలని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇటీవల కాలంలో మనం చూస్తే అనకాపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టున్నారు. పని ఒత్తిడి, అంటే లీవ్ ఇవ్వకపోవడం, పని ఒత్తిడి పెరిగిందనేది. మరోవైపున మన్యం జిల్లాలో ఒకవైపున ఆత్మహత్య ఏదో అది ఒకటి జరిగింది. ఒక మహిళా అధికారి, ఒక ఆయన మహిళా సచివాలయ ఉద్యోగి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకటి జరిగినట్టుంది. వరుసగా ఈ ఉద్యోగులు ఆత్మహత్యలు కావచ్చు, లేదంటే కనుక ఒత్తిడి భరించలేక వాళ్ళు హఠాత్మరణం కావచ్చు. ఏం చెప్తారు సార్? అంటే ఏం చేయాలి ఇప్పుడు దీనికి సమస్య పరిష్కరించాలంటే ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోవాలి? ఇప్పటి వరకు జరిగిన చర్చలో ఒక విషయాన్ని పదే పదే నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. మీ ద్వారా ప్రజలకి, సమాజానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను. ఒక వ్యక్తి మీద ఒకేసారి ఒక బరువు 50 కేజీలో 25 కేజీలు మోయగలిగినటువంటి వ్యక్తి మీద ఒకేసారి 100 కేజీల బరువు మోసి నువ్వు పరిగెత్తి ఆ ప్లేస్కి చేరాలి, నీ యొక్క డెస్టినేషన్కి వెళ్ళాలంటే అది సాధ్యపడేటువంటి అంశం కాదు. ఒక వ్యక్తి మీద ఎంత బరువు అయితే మోపగలమో అంతవరకు అది అతను గమ్యస్థానానికి చేర్చేంత వరకు వేచి చూసిన అనంతరం తదుపరి ఇంకొక బాధ్యత అప్పగించాలి. ఈ పరిస్థితులు లేకుండా ఒకేసారి నువ్వు ఇదంతా కూడా చేయాల్సిందే అంటే ఉద్యోగులు తట్టుకునే పరిస్థితి లేదు. దీనికి గాను మా రాష్ట్ర సచివాలయాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మీదట మా గౌరవ సెక్రటరీ వారు స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద, పబ్లిక్ రిలేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టేట్ అండ్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్, వీటన్నిటి మీద కూడా శిక్షణ ఇప్పించడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈలోగా ఉద్యోగులందరూ కూడా దయచేసి మీ విలువైనటువంటి జీవితం, మీ ద్వారా మా ఉద్యోగులకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా భయాందోళనకు గురి కావద్దని, ఒత్తిడికి అస్సలే ఏమాత్రం కూడా గురి కావద్దని, మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ కుటుంబాలని గుర్తుంచుకోవాలని, తద్వారా మీకు వస్తున్నటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి ఇటీవల మీకు కూడా ఆ విషయం తెలిసి ఉండవచ్చు, బహుశా నాకైతే తెలియదు. కానీ విజయవాడలో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళా ఉద్యోగి తన పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితిలో, అత్యంత దీనమైనటువంటి పరిస్థితిలో నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి ఒక లెటర్ సబ్మిట్ చేశారు. రిజిగ్నేషన్ ఒక అమ్మాయి, ఒక ఉదాహరణకు ఒక మహిళా ఉద్యోగి, నేను పేరైతే ప్రస్తావించదలుచుకోవట్లేదు, వారి యొక్క గోప్యతను పాటిస్తూనే వారు నేను భరించలేకపోతా ఉన్నాను ఒత్తిడి అని చెప్పి, అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద మేము కనుక పూర్తి ఎంక్వైరీ ఆ 2-3 రోజుల్లో మేము సమాచారం సేకరించినప్పుడు జరిగినటువంటి పరిస్థితి మీ ద్వారా ప్రజలకి, సమాజం దృష్టికి తీసుకొస్తాం. ఒక అధికారి మహిళా ఉద్యోగులు వెళ్తే, అంటే ఒక మానవత్వం అనేది ఉండదు సార్. ఒక వ్యక్తి ముందుకెళ్ళి మీరు నుంచోని 2 గంటల పాటు నుంచోబెట్టి నిలబెట్టవలసినటువంటి అవసరం ఏముంటుంది సార్? అంటే వాళ్ళు మనుషులు కాదు. అంటే మనం ఏ కాలంలో ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చినటువంటి, రవి అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని పారద్రోలి స్వేచ్ఛాయుత గాలి పీల్చుకుంటూ స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ కూడా బానిసత్వంగా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే దీని మీద అసలు ఏ రకంగా ఆలోచించాలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం దృష్టికి ఇటువంటి సమస్యలు, అధికారులు చేసినటువంటి వ్యవహారాలు రావట్లేదని ప్రభుత్వం దృష్టికి మీలాంటి వారి ద్వారా, ఏదైతే ఈ రాష్ట్రంలో 4th పిల్లర్, ఈ రాష్ట్రమే కాదు భారతదేశంలో, ఈ సమాజంలో 4th పిల్లర్గా ఉన్నటువంటి మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, సమాజం ద్వారా, సమాజంలో ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీరు ఇచ్చినటువంటి సదావకాశాన్ని వినియోగించుకోవాలంటూ ఆ రోజు జరిగినటువంటి సంఘటన. ఒక మహిళా ఉద్యోగులు వెళ్తే 2 గంటలు, అంటే ట్యాక్స్ ఇప్పుడు ఒక 100 మంది ఉంటారు సార్. 100 మంది ట్యాక్స్ పే చేయనటువంటి వారి దగ్గరికి మేము వెళ్ళి ట్యాక్స్ కలెక్షన్ చేస్తే దాంట్లోంచి 10 మందో 20 మందో ట్యాక్స్ కలెక్ట్ చేయగలిగితే వారి దగ్గర నుంచి మేము 100 ఇళ్లకు వెళ్ళకపోతే ఆ ఉద్యోగి తప్పు. 100 ఇళ్లకు అతను వెళ్ళిన తర్వాత అక్కడ ట్యాక్స్ చెల్లించవలసినటువంటి వ్యక్తి చెల్లించని పరిస్థితుల్లో ఉద్యోగి ఏ రకంగా బాధ్యుడు అవుతాడని చెప్తా ఉన్నాను. శానిటేషన్ చేయించేటప్పుడు వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ అక్కడ శానిటేషన్ చేసి పక్కకు వచ్చిన తర్వాత, సక్రమంగా విధులు నిర్వర్తించిన తర్వాత అటువైపుగా వెళ్తున్నటువంటి వ్యక్తి అక్కడ చెత్త వేస్తే దానికి ఈ వ్యక్తి ఎలా బాధ్యత అవుతాడని చెప్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తరచుగా ఎదురవుతూ ఉన్నాయి. ఒక సంఘటన, ఒక పాల ప్యాకెట్కి సంబంధించినటువంటి ఒక మున్సిపల్ కమిషనర్ గారు
అప్పుడే అదంతా క్లీన్ చేయించి అక్కడ మొత్తం ఆ పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేయించి మా కార్యదర్శి అక్కడ నుంచి విధులు ముగించుకొని వచ్చిన తర్వాత అటువైపుగా వచ్చినటువంటి కమిషనర్ గారు అక్కడ ఒక పడేసినటువంటి ఒక పాల ప్యాకెట్లో డేట్ 2 రోజుల క్రితం ఉంది, ఇది నీదే బాధ్యత, నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు సస్పెండ్ అంటే ఇంకా ఏ రకంగా పనులు చేస్తాం సార్? అంటే మేము పనిచేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వంలో స్వతంత్ర భారతదేశంలోనా లేకపోతే బ్రిటిష్ రాజ్యంలో పనిచేస్తూ ఉన్నాం అనేది ఆ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి అధికారుల యొక్క విచక్షణకి మీరు దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలి. ఇంకొక విషయం సార్, అంటే ఇప్పుడు దీంతోపాటు వీడియో కాన్ఫరెన్స్లో ఒకటి, టెలికాన్ఫరెన్స్లో ఒకటి, ఒక సమయం సందర్భం లేకుండా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి, అర్ధరాత్రి వరకు కూడా టెలికాన్ఫరెన్స్లు కావచ్చు, లేదంటే ఏదైనా అర్జెంట్ ఉంది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలి అని చెప్పి ఇక్కడ ఉండిపోమనం కావచ్చు, ఇలాంటివి కూడా జరుగుతున్నప్పుడు మహిళా ఉద్యోగులకు ఇబ్బంది లేదా సార్? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19 మధ్యలో ఇలాంటి జరిగిన తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు 24లోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల మీద సాయంత్రం 6 తర్వాత 7 తర్వాత అంత ఒత్తిడి పెట్టద్దు, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి అనేది ఆయన తన తీరు కూడా మార్చుకుంటూ ఆయన కూడా సాయంత్రం 6 గంటలకి విధులు ముగించుకుని వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు మహిళా ఉద్యోగులకు అర్ధరాత్రి వరకు వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ అంటే ఇబ్బంది రాదా? రాష్ట్ర ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మొత్తం కూడా ఒకటే ఆలోచనతో ఉన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు సార్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు, వారు ఒకటే మాట అన్నారు, ఈ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటుందని చెప్పి వారు తెలియజేసినప్పటికీ వారి ఆలోచనలకు వారి ఆశయాలకు తూట్లు పడిచే విధంగా కింద స్థాయిలో చర్యలు జరుగుతూ ఉన్నాయి. దానికి ఎవరైనా బాధ్యులు కావచ్చు, ఆ అధికారులు ఎవరైతే బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళు ఉద్యోగులు వేధింపులు గురి చేస్తారు. మొదటి అంశంగా అర్ధరాత్రులు లేకపోతే సాయంత్రం 6 గంటల తర్వాత ఆఫీసులకు రావాలని, పని పూర్తి చేసిన తర్వాత కూడా మా విధులు ముగించుకున్న ఇంటికి వెళ్ళాలంటే లేదు మాకు చెప్పకుండా వెళ్తే సస్పెండ్ చేస్తామని, టీసీలు వీసీలు రాత్రి 9 గంటలకు పెట్టడం, ఆదివారాలు సెలవు రోజులు పండుగలు అనేవి పూర్తిగా మరిపించడం, అంటే కుటుంబ జీవితానికి పూర్తిగా సచివాలయ ఉద్యోగుల్ని దూరం చేస్తున్నటువంటి సంఘటనలు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అధికారులు చేస్తూ ఉన్నారు. దీనికి బాధ్యత ఆ అధికారులని చేస్తూ వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతాం. స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఈ విషయంలో? ఇప్పుడే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. వాటిలో కొన్ని పని ఒత్తిడికి సంబంధించిన సంఘటనలు, ఆత్మహత్యలు, దాంతోపాటుగా ఒక ఉద్యోగి, ఇటీవల మహిళా ఉద్యోగి, నేను ఈ ఒత్తిడి భరించలేదు, నా వల్ల కాని పరిస్థితి, నా కుటుంబ జీవితం మొత్తం కోల్పోతున్నానని చెప్పి రాజీనామా సమర్పించిన సంఘటన కావచ్చు. ఒక టార్గెట్కి సంబంధించి ఒక జిల్లా స్థాయి అధికారి హార్టికల్చర్ అసిస్టెంట్ ఒక పర్సన్ని టెలికాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు అసభ్య పదజాలంతో దూషించడం, ఇలాంటి పరిస్థితుల వల్ల ఉద్యోగులకి ఇబ్బందులు వస్తున్నాయి. ఇవే సంఘటనలు. ఎన్నికల విధులకి ఉపయోగిస్తున్నారు బూత్ లెవెల్ ఆఫీసర్స్గా అనేది మీరు ఇందాక చెప్పడం జరిగింది. అంటే దానివల్ల ఏమైనా అదనపు భారం పడుతుందో సార్? ఏంటి, ఎందుకు బిఎల్ఓ విధుల నుంచి మమ్మల్ని తొలగించాలని మీరు ఇటీవల ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టున్నారుగా, ఎలా స్పందించారు సార్ అధికారులు? అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం మా బాధ్యత, ఉద్యోగ సంఘాలు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారుల మీద ఉంటుంది. అయితే దాని మీద చర్యలు సానుకూలంగా ఉంటాయని చెప్పి అయితే మేము భావిస్తా ఉన్నాం. మా బాధ్యతగా ముందు తీసుకెళ్ళాం. అంటే ఎందుకు తీసుకువెళ్ళవలసి వచ్చింది అంటే మేము ఎన్నికల విధులకి వ్యతిరేకం కాదు, ఎన్నికల విధులు తప్పనిసరిగా నిర్వర్తిస్తాం. కానీ ఒకే సమయంలో సర్వేలు, ఒకే సమయంలో జాబ్ చార్ట్కి సంబంధించిన డ్యూటీలు, ఒకే సమయంలో ఎన్నికల విధులు, ఇవన్నీ నిర్వర్తించడం అనేది సాధ్యపడట్లేదు. సో దానివల్ల మాకు ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఆ ఒత్తిడి వల్ల దీంట్లో ఏమంటే సస్పెన్షన్లు, షోకాసులు మళ్ళీ వీళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు, ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మినహాయించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే సార్, 14 రకాల ఉద్యోగుల్ని నియమించుకోవచ్చు బిఎల్ఓస్గా. 14 వస్తానంటే వరుస సంఖ్య 14లో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు మాత్రమే వినియోగించమని చెప్పి లేదు. ఏదైతే 2022లో అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో, వారు ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ని కూడా ఇటీవల ఉదహరిస్తూ మెమోని మేము రిప్రజెంటేషన్లో పొందుపరిచి ఇవ్వడం జరిగింది. 14 రకాల ఉద్యోగులు వినియోగించుకునే క్రమంలో కేవలం సచివాలయ ఉద్యోగులనే మెజారిటీ, అంటే 90 నుంచి 95, 98, 100%, కేవలం సచివాలయ ఉద్యోగులను ఉపయోగించడం అనేది వల్ల ఇబ్బంది గురవుతున్నాం అనేటువంటి విషయం తెలియజేసాం. మిగిలిన 13 విభాగాలకు సంబంధించి ఏవైతే ఉంటాయో వారిని కూడా వినియోగించుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు దాంట్లో ఉంది. కాబట్టి ఎక్కడైతే అవసరం ఉంటుందో అప్పుడు చేస్తాం, కానీ మాకు తగినంత సమయం కేటాయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, ఎన్నికల సంఘం మీద ఉంది. ఒకటి సార్, మహిళా పోలీస్ విధులు ఏంటి సార్? అసలు గ్రామ స్థాయిలో మహిళా పోలీసులు, అదేవిధంగా పట్టణ స్థాయిలో, వార్డు స్థాయిలో మహిళా పోలీసులు అనేది నియమించారు. ఎవరికి వాళ్ళు జవాబుదారీ, అదేవిధంగా పోలీస్ శాఖలోకి తీసుకుంటాం అనేది గత నుంచి వినిపిస్తున్నమాట. అది జరుగుతుందా, జరగదా, ఏంటి సార్ అసలు ఆ వ్యవస్థ? మొత్తం మీ అన్ని ఉద్యోగాల్లో ఒక రకం, మహిళా పోలీసు ఉద్యోగం అనేది ఇంకో రకం.
మహిళా పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, వీళ్ళు ఆ గ్రామం, ఆ వార్డు, ఆ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పరిధిలో ఏర్పడేటువంటి ఈ సమస్యలు, ఏది మహిళలకు సంబంధించిన సమస్యలు, చైల్డ్ మ్యారేజెస్, దాంతోపాటుగా భార్యాభర్తలకు సంబంధించిన ఇబ్బందులు, ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన ఏమన్నా సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్కి తెలియజేయటం, వీరికి హెడ్గా అంటే వీరి కన్సర్న్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా మండల స్థాయిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరి ద్వారా వారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు వీరిని మానిటర్ చేస్తారు. దాంతోపాటుగా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు చేస్తారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఐసిడిఎస్ ఆ విధులు కూడా మహిళా సంరక్షణ కార్యదర్శులు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏ శాఖకు మీరు వెళ్ళటానికి ఆమోదం తెలుపుతారని చెప్పి ఒక ఆప్షన్ ప్రక్రియని సేకరించడం జరిగింది. దాంట్లో దాదాపుగా మెజారిటీ స్థాయిలో 80% వరకు మాకున్న సమాచారం మేరకు ఐసిడిఎస్కి డిపార్ట్మెంట్కి వెళ్ళడం కోసం ఆప్షన్ ఇచ్చారని చెప్పి సమాచారం ఉంది. దాని మీద మరికొంత సమయం పట్టే అవకాశం, త్వరలో ఒక నిర్ణయం ఏర్పడుతుంది. ఆ నిర్ణయం వెలువడేంత వరకు కూడా ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఐసిడిఎస్కి సంబంధించిన విధులు, అలాగే పోలీస్కి సంబంధించినటువంటి విధులు, ఇవన్నీ కూడా ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారి పర్యవేక్షణలో నిర్వర్తిస్తారు. ఇంకొకటి సార్, పదోన్నతులకు సంబంధించి ఒకవైపున పదోన్నతులేమో సరిగ్గా రావట్లేదు, కొంతమందికి ఏమో పంచాయతీరాజ్లో చూసుకుంటే పదోన్నతులు వస్తున్నాయి, మున్సిపల్ శాఖ లాంటి దాంట్లో పదోన్నతులు కనిపించట్లేదు. ఏంటి సార్ ఈ గందరగోళం ఏంటి పదోన్నతులు అసలు? ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రామ వార్డు గ్రామ సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న సంస్కరణలు ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు కృష్ణ చైతన్య గారు ఎవరైతే ఉన్నారో, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు, అలాగే కమిషనర్ గారు కేరళ క్యాడర్ ఐఏఎస్గా ఉన్నారు, వారు ఈ ప్రాంతవాసి, వారు అక్కడ కేరళ సిస్టమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల పాలనను మరింత మెరుగుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇప్పుడున్నటువంటి పంచాయతీ గారి డెసిగ్నేషన్ పేరుని కూడా నామిక్లేచర్ మారుస్తూ గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చారు, జీపీడీఓగా. సో ఈ క్రమంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిడిఓస్ని కూడా ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, వాళ్ళని జేడీ హోదాతో, జాయింట్ డైరెక్టర్ హోదాతో ఈక్వల్ చేయాలని అలా ఒక సంస్కరణలు తీసుకొని వస్తూ ప్రమోషన్లు విపరీతంగా ఇక గ్రేడ్ 6 నుంచి 5, 5 నుంచి 4 ఇలా పెరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రేడింగ్ సిస్టమ్ పంచాయతీ కార్యదర్శుల్లో కూడా అంటే ఏదైతే గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి 3 గ్రేడ్లుగా మార్చబోతా ఉన్నారు. ఇప్పటికే మార్పుస్తూ ఒక జీవో ఇచ్చున్నారు. తదుపరి ప్రక్రియ పూర్తి కావడానికి మరొక నెల 10 రోజుల్లో పూర్తవుతుంది. అంటే జనవరి మాసం 2026 నాటికి దాదాపుగా ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి గ్రేడ్ 5, 6 పంచాయతీ కార్యదర్శులకి కాస్త ఉపశమనం కలిగిస్తూ సంతోషం కలిగించే అంశం. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇప్పటివరకు కూడా తదుపరి పదోన్నతికి సంబంధించి చర్యలు జరగలేదు, వీరు ఇబ్బందికి గురవుతారు. ఇదే గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వీళ్ళకి సంబంధించి కూడా ఇప్పటి వరకు తదుపరి పదోన్నతి ఏంటనేది తెలియదు. ఇదే గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్గా, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు, వెటర్నరీ అసిస్టెంట్లుగా, హార్టికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా వీళ్ళు పదోన్నతులు. అలాగే ఏఎన్ఎంలు తదుపరి నెక్స్ట్ గ్రేడ్ జిఎన్ఎంస్గా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చాయి. ఇదే సమయంలో 22,460 బేసిక్తో ప్రొబేషన్ డిక్లేర్ కాబడినటువంటి సేమ్ క్యాడర్లో రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి పదోన్నతులు రావు. ఇటు గ్రామ సచివాలయాల్లో పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న సంస్కరణ వల్ల కొంతమంది ఫంక్షనరీస్కి లాభం జరిగితే అసలు పదోన్నతులు ఏంటి అనేది నిర్ధారించినటువంటి వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 6 విభాగాలకు సంబంధించిన పురపాలక పట్టణాభివృద్ధి పరిధిలో పనిచేస్తున్న 6 విభాగాలు, అడ్మిన్ సెక్రటరీలు, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, శానిటేషన్ సెక్రటరీలు, ఎమ్యూనిటీ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు, వీళ్ళందరూ ఒక 6 విభాగాలు ఏవైతే వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్, వీళ్ళ 6గురికి కూడా తదుపరి పదోన్నతి ఉన్నప్పటికీ అక్కడ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ముందుకు జరగాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రమోషన్ తీసుకున్న రెండో ప్రమోషన్ కూడా సిద్ధపడతాం, అంటే రెండో ప్రమోషన్ వచ్చేదానికి కూడా రెడీగా ఉంది. ఇప్పుడు అందరూ 2019లో రిక్రూట్ అయ్యారు, కానీ కొంతమందికి పదోన్నతులు వస్తున్నాయి, కొంతమందికి అసలు పదోన్నతులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రమోషన్ ఛానల్ ఏంటో కూడా తెలియని పరిస్థితి. అలాగా పూర్తిగా నష్టపోతుంది. గ్రామ స్థాయిలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఉన్నారు, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇక్కడ వార్డు సచివాలయాల్లో ఎవరైతే వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా రిక్రూట్ అయ్యారో వాళ్ళ తదుపరి పదోన్నతి ఇస్తే అదే సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీ అవుతారు. వారు కూడా వారి యొక్క ప్రమోషన్ ఛానల్ని మార్చాలని చెప్పి కోరుకుంటారు. ఇలాగా కొన్ని డెసిగ్నేషన్స్కి సంబంధించి అంటే ఎందుకు కోరుకుంటా ఉన్నారు, ఉన్న అవకాశాలు ఎందుకు అంటే అక్కడ సంస్కరణలు జరిగాయి. ఇక్కడ కూడా పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం వైపుగా ఆలోచించి సిఆర్డీఏ ప్రాంతం, ఉదాహరణకి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, వీటన్నిటిలో మాకు అవకాశాలు ఇవ్వడం ద్వారా
ఈ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా పదోన్నతులు వస్తాయి. రాబోయే రోజుల్లో రాబోయే భవిష్యత్తు అంతా కూడా పట్టణీకరణ వైపుగా ప్రయాణం జరుగుతున్న క్రమంలో ఈ పట్టణాల్లో 6 ఏళ్ల పాటు ఇప్పటికే లోకల్ గవర్నెన్స్లో సర్వీస్ ఇచ్చినటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులకు విరివిగా అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ శాఖలు అంటే మున్సిపల్ శాఖలో విలీనం చేస్తూ లేకపోతే మున్సిపల్ శాఖ ద్వారా పూర్తిగా పనులు చేయించడం, మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో వీళ్ళకి అవకాశం కల్పించడం ద్వారా త్వరితగతిన పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 10 మంది మంత్రులతో ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇటీవల నవంబర్ మాసం చివరి వారంలో ఒక సమావేశం కూడా జరిగింది. రాబోయే మార్చి నాటికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా పదోన్నతుల అంశం మీద ఇతర అంశాలకు సంబంధించి అంశాల మీద కూడా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో వార్డు సచివాలయాలు అంటే పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 6 విభాగాలు వార్డు సచివాలయాలు ఎవరైతే పనిచేస్తున్నారో సరికొత్త సంస్కరణలు, సరికొత్త అవకాశాలు సృష్టించి వీరి యొక్క సేవలను విరివిగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. దీంతోపాటు క్యాడర్ మార్పు గురించి కూడా కోరుతున్నట్టున్నారు కదా సార్. మీరు ఏదైతే ప్రస్తుతం రికార్డ్ అసిస్టెంట్గా ఉన్నారో దాన్ని జూనియర్ అసిస్టెంట్గా మార్పు చేయాలనేది కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారిని కలిసారా? ఆయన ఏం స్పందించారు, ఎలా స్పందించారు? అసలు ఇప్పటికే పలుసార్లు గౌరవ మంత్రివర్యుల్ని, మా శాఖ అధికారులని కలవటం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరినీ కలిసి మేము మా ద్వారా వినతులు అందించాం. దాని మీద ఇంకా ఏదైతే ఆ క్యాడర్ విషయం ఏంటంటే యాక్చువల్గా 8th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్లోకి వస్తారు. మేము ఏదైతే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగాల్లోకి వచ్చామంటే పట్టభద్రులైనటువంటి వారు, సచివాలయ ఉద్యోగుల్లో పనిచేస్తున్నటువంటి వారు, సచివాలయ ఉద్యోగులు నియమితులయ్యారో వారికి అంటే గతంలో ఇంటర్మీడియట్ తర్వాత దాన్ని మార్పు చేసి డిగ్రీ క్వాలిఫికేషన్తో జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అందిస్తూ జూనియర్ అసిస్టెంట్ హోదాలో నియమిస్తారు ప్రభుత్వ ఉద్యోగి. ఆ హోదాకి మమ్మల్ని అంటే ఇప్పటికే ప్రభుత్వం మీద కూడా ఎటువంటి ఆర్థిక భారం పడే అవకాశం లేదు. 24,500 మిగతా అంటే అడ్మిన్ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 కాబట్టి మిగిలిన అందరికి కూడా 24,500 రూపాయలు బేసిక్. ఇప్పుడు అడ్మిన్ సెక్రటరీలు, పంచాయతీ కార్యదర్శులకు 25,220. ఈ 25,220లో ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ యొక్క పే స్కేల్ ఉంది. ఈ క్యాడర్ని అప్గ్రేడ్ చేయడం ద్వారా అంటే సమాజంలో ఒక గౌరవం పెరుగుతుందనేది మా భావన అయితే, దాంతోపాటుగా ఆర్థిక పరంగా కూడా మాకు మేలు జరుగుతుంది, ఇంక్రిమెంట్ రేట్ పెరుగుతుంది, దానికి కరస్పాండింగ్ స్కేల్లో పిఆర్సీలో లబ్ధి చేకూరుతుందని చెప్పి భావిస్తాను. దీనికోసం ఇప్పటికే మేము పలుమార్లు అధికార దృష్టికి తీసుకెళ్లి చర్చించుకోవడం జరిగింది. తప్పనిసరిగా మాకు రాబోయే రోజుల్లో పిఆర్సీ కమిటీలోనైనా సరే న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తాను. దీనికి గాను మా ఏపీజేఏసీ అంటే 111 సంఘాల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు సంబంధించినటువంటి ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీజేఏసీ ఏదైతే ఉందో ఆ జేఏసీ చైర్మన్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాం. జేఏసీ చైర్మన్ గారు కూడా నోషనల్ ఇంక్రిమెంట్లు, దాంతోపాటుగా ఈ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ గురించి తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి పలుమార్లు ఇప్పటికే వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, మా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ప్రధానంగా మీరు కోరుతున్న డిమాండ్లు ఏంటి సార్? మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం మీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరేం కోరుతున్నారు? ప్రధానమైన డిమాండ్లు ఏంటి? మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే విధుల్లో చేరిన మొదటి రోజు నుండి అంటే సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి వార్షిక ఇంక్రిమెంట్లు ఏవైతే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో, ప్రొబేషన్ కాలంలో ఇవ్వవలసినటువంటి ఇంక్రిమెంట్లు మాకు ప్రధానమైనటువంటి ఆర్థిక అంశం. తర్వాత 6 సంవత్సరాలు ఒకే క్యాడర్లో పనిచేసిన సచివాలయ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు, దాంతోపాటుగా పదోన్నతులు, దాంతోపాటుగా మాకు సంబంధించి క్యాడర్ మార్పు, ప్రస్తుతం ఉన్న రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి మార్పు చేయడం, అలాగే మేము ఆర్థికంగా నష్టపోయినటువంటి 9 మాసాలు 5 మాసాలకు సంబంధించి ఏదైతే 2019, 2020లో రిక్రూట్ అయినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ ఆలస్యంగా చేయటం వల్ల కోల్పోయిన అరియర్స్ని ఇవ్వాలని, అదే రకంగా మా మీద సెలవులు, పండగలు, ఆదివారాలు, సమయం కాని వేళల్లో పని ఒత్తిడి గురి చేయకూడదని, ఈ విధంగా ఒకే ఏకకాలంలో మా పైన 3-4 ఒకరికంటే ఎక్కువ మంది అధికారులు అజమాయిషీ చేయకుండా సింగిల్ విండో సిస్టంలోకి తీసుకొని రావాలని, మా సచివాలయ ఉద్యోగుల్ని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల్లో అలాగే మాతృశాఖలకు అప్పగించాలని మేము కోరుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్. మీరు గతంలో కూడా మీ సమస్యలు పరిష్కరించకపోతే మేము వరుసగా ఆందోళన చేపడతాము అని చెప్పి మీరు హడావిడి చేశారు. ఆ తర్వాత ఎందుకు సార్ గప్చుప్ అయిపోయారు? గత మాసంలో ఉంది కదా, మీరు ఎందుకు మళ్ళీ సైలెంట్ అయిపోయారు? అసలు అంటే మేము హడావుడి చేయలేదు. మాకు ఏదైతే సమస్య ఏర్పడిందో ఇంటింటికి వెళ్ళి చేసే సర్వేల మీద మొదటగా మేము ఆందోళన చెంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఎందుకంటే
ఒక మీరే ఉన్నారు సార్, ఉదాహరణకు మీ ఇంటికి నేను పదే పదే విజిట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఓటీపీ ఇవ్వడానికి ఎంత అసౌకర్యానికి గురవుతారు అనేటువంటి విషయం మీకు తెలిసిందే. ఈ క్రమంలో నేను పదే పదే మీ ఇంటికి రావటము, లేకపోతే అవగాహన కొద్దో గొప్ప అంటే పూర్తిగా ప్రభుత్వ సర్వీసులు ఇలా ఉంటాయని చెప్పి పల్లె ప్రజల్లో కొంతవరకు వాటి విషయాల్లో ప్రభుత్వం ద్వారా వెళ్ళని పక్షంలో ఎన్నిసార్లు వచ్చి తీసుకుంటారు, ఏంటిది, మీరు ఏం చేస్తున్నారు మా ఓటీపీలు తీసుకునే దాని మీద మేము మొదటి ఆందోళన మొదలైంది. రెండో అంశంగా ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మీకు తెలియజేసినటువంటి డిమాండ్స్ అన్నిటి మీద మేము ప్రభుత్వం నుంచి సాధించుకోవాలని, దివ్యాంగ ఉద్యోగులకు సంబంధించి క్షేత్రస్థాయి విధుల నుంచి విముక్తి కల్పించాలని ఈ సమస్యలు తీసుకొని మేము ప్రభుత్వం దగ్గర మా నెగోషియేషన్స్ చేసాం, చర్చలు జరిపాం. దాంట్లో మా అధికారులు, మా సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి, అత్యంత నిజాయితీ కలిగినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కాటంనేని భాస్కర్ సార్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కొన్ని హామీలు పొందాం. అవి ఏంటంటే వారు నోషనల్ ఇంక్రిమెంట్స్ సంబంధించిన ఫైల్ మళ్ళీ పెట్టిస్తానని, అలాగే ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ గురించి కూడా సచివాలయాల శాఖ నుంచి ఫైల్ పంపిస్తానని, అలాగే తద్వారా అంతర్జిల్లా బదిలీలు ఇస్తామని, అదే రకంగా మాకు ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తామని, ఏవైతే పబ్లిక్ రిలేషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంటు, తర్వాత క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తామని, అదే రకంగా వీటిని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించి కూడా పరిశీలిస్తామని, అదే రకంగా మాకు సంబంధించినటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి అంశాలు, ప్రమోషన్స్ లేనిటువంటి శాఖ ఉద్యోగులకి ప్రమోషన్స్ ఏర్పాటు చేస్తామని, ప్రమోషన్ ఛానల్స్ ఇప్పటికే ఉన్న ప్రమోషన్ ఛానల్స్లో మార్పులకు సాధ్యమైతే దాని గురించి ఆలోచిస్తామని, ఇతర ప్రభుత్వ శాఖల్లోకి అవకాశం ఉంటే దాని గురించి పరిశీలిస్తామని, ఇలా కొన్ని వారు హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగ ఉద్యోగ క్షేత్రస్థాయి విధుల నుంచి విముక్తి, అలాగే అంతర్జాతీయ ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని అంశాలు, వీటి మీద వారు కొన్ని అంశాలు చెప్పిన తర్వాత ఒక రాష్ట్ర స్థాయి అధికారిగా, ఒక సచివాలయాల శాఖకు సంబంధించినటువంటి సంబంధిత అధికారి వారు తెలియజేసిన క్రమంలో మేము కాస్త దాని మీద సంయమనం పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే రకంగా పాటిస్తా ఉన్నాం. అదే క్రమంలో మేము ఫెయిల్డ్ అయినటువంటి విషయాన్ని నిజాయితీగా ఒప్పుకునేది ఏంటంటే, అక్కడ ఫీల్డ్కి వెళ్ళి క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి విధులు నిర్వర్తించే క్రమంలో అత్యంత అవమానకర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఒక్కొక్క సందర్భం. అలాంటి సందర్భాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన కొన్ని కారణాలను చూపిస్తూ మీ రిక్రూట్మెంట్లో మీరు డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వాలని చెప్తూనే వారు కొన్ని ఉదాహరణలు చెప్తూ, దానితో అనుగుణంగా మీ వాలంటీర్ల వ్యవస్థ గతంలో ఉంది కాబట్టి అలా జరిగింది, మేము ఎలా చేయాలని చెప్తే ఆ విషయాల్లో వారు విశదీకరిస్తూ ఇలా మీ ఇచ్చినటువంటి గతంలో ఇష్యూ చేసిన జీవోల్లో డోర్ స్టెప్ సర్వీస్ ఉందని చెప్పి మమ్మల్ని ఆ వైపుగా చేయాలని చెప్తూ, తప్పనిసరిగా ఇవన్నీ విధులు నిర్వర్తించాల్సిందే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారి పేరిట చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఒక జీవో నెంబర్ 11 ఇష్యూ చేస్తూ ఈ డోర్ టు డోర్ డ్యూటీస్ని కంపల్సరీ చేసింది. ఇదైతే ఒక రకంగా ఉద్యోగుల తరపున బాధ వ్యక్తపరుస్తూ ఉన్నాం. కానీ దీనివల్ల మేము ప్రభుత్వానికి ఈ విషయాల్లో వ్యతిరేకించట ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి అంటే గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రతిబింబించేది కేవలం సచివాలయ ఉద్యోగులు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అవగాహన కలిగి ఉంటుంది. అలాగే మా పై స్థాయిలో అధికారులు కూడా తెలిసే విషయం. మా ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజల్లో కనబడుతుందనేటువంటి విషయం మీ యొక్క ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఈ ఛానల్ ద్వారా ప్రజలకు కూడా, సమాజానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటి ప్రతి సర్వీస్ కూడా అత్యంత పారదర్శకంగానే ఇస్తా ఉన్నాం. గతంలో కంటే కూడా పారదర్శకంగా, గతంలో ఉద్యోగులు చేయలేదంటే దానికి నేను సమాధానం, గతంలో ఉద్యోగులు చేయలేదని నేను ఎప్పుడు అనట్లేదు. ఉద్యోగులు సీనియర్స్ వాళ్ళు ఆల్రెడీ చేశారు. వాళ్ళ అనుభవాలను కూడా క్రోడీకరించుకుని వాళ్ళు ఉపయోగించుకొని మేము మా సర్వీస్ని 6 ఏళ్లుగా చేస్తూ ఉన్నప్పుడు కాస్త కోస్తో అనుభవం కూడా గణించామనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇంకొకటి సార్, గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ అయ్యేవి. ఇంటింటికి వాలంటీర్లు వెళ్ళి ఆ 50 మందికి పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పెన్షన్ని మీ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇప్పిస్తున్నారు. ప్రతి నెల కూడా 1వ తారీఖు నాడు స్వయంగా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు ఆ కార్యక్రమంలో. ఇబ్బంది ఏమైనా ఎదురవుతుందా సార్, లేకపోతే ఎలాగుంది? అంటే ఇబ్బంది అంటే ప్రభుత్వ సర్వీస్, ప్రభుత్వం చెప్పింది చేయవలసిన బాధ్యత. వాలంటీర్లు లేరు, వాలంటీర్లు పెట్టమని చెప్పి అడిగేటువంటి అర్హత మాకు లేదు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అది. సో కాబట్టి మేము ఉద్యోగులుగా ఎలక్షన్ టైంలో కూడా పెన్షన్ పంపిణీ చేసాం. పెన్షన్ పంపిణీ, సామాజిక పెన్షన్ పంపిణీ విషయంలో మేము ఒక సర్వీస్ లాగా, ఒక సేవలాగా భావిస్తాం, సేవా గుణంతో. ఎందుకంటే పేదవాళ్ళు అంటే ఒక ముసలి పెద్ద తాతో అవ్వో, లేకపోతే వీళ్ళు ఎవరైతే కాళ్ళు చేతులు లేని వికలాంగులో, వీళ్ళకి మేము ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించడం అనేది ఒక రకమైనటువంటి ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నాం. దాంట్లో అయితే ఎటువంటి వేరే కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ మిగిలిన సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి వాటి నుంచి మినహాయిస్తూ, ఇక మాకు సెక్రటరీ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. సర్వేలు మీకు ఇక నుంచి ఇన్ని రకాలుగా ఉండవు, త్రైమాసికంగానో
ఆ అర్ధ సంవత్సరానికో 1, 2, 3 వాటిని పూర్తిగా తగ్గించి ఒకసారి పూర్తిగా డేటా సేకరించిన అనంతరం ఆ డేటా వ్యాలిడేషన్ చేసే క్రమంలో సంవత్సరానికి 2, 3 సార్లు ఉండే విధంగా చూస్తానని అయితే ఒక హామీ ఇవ్వడం జరిగింది. మీరే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీ ద్వారా మాత్రమే డేటా వస్తుంది, దాన్ని సేవగా భావించి పనిచేయాలని, బాధ్యతగా భావించాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇంకొకరైనా ఒక ప్రభుత్వం ఒక బాధ్యత ఇచ్చినప్పుడు అది తీసుకెళ్ళి చేయాల్సినటువంటి ఇది ఉంటుందని చెప్పి వారు ఒక వివరణాత్మకమైనటువంటి సందేశం మేము చర్చలకు వెళ్ళిన క్రమంలో 3 పర్యాయాలు చర్చలకు వెళ్తే వారు తెలియజేసినటువంటి విషయాన్ని మీ ద్వారా మా ఉద్యోగులకు సమాజానికి తెలియజేస్తాం. అయితే వీరి యొక్క అంటే ఇంటింటికి వెళ్ళి ఆ పాంప్లెట్లు అందించడము, స్టిక్కర్లు అంటించడము, లేకపోతే సర్వేలు చేయటము, పట్టభద్రులు చేయవలసినటువంటి విధులు అయితే కాదు. అవి ఈ ఉద్యోగుల ద్వారా చేయించాలంటే ఇంతమంది ఉద్యోగులు అవసరం లేదు. దానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీయో లేకపోతే ఒక కాంట్రాక్ట్ ప్రాతిపదికనో లేకపోతే ఒక పాంప్లెట్లు పంపిణీ చేయడానికో అది అయితే బాగుంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి ఇది చేయటం అయితే సమంజసం కాదు, ఇది బాధాకరమే. ఇది మా ఉద్యోగులతో యొక్క ఒక రకమైనటువంటి అరణ్య రోదన, ఇబ్బంది, బాధ కలిగించే అంశం. ఇంటింటికి వెళ్తా ఉన్నప్పుడు అవమానాలు, చీత్కారాలు. దయచేసి ఈ విషయంలో మేము కూడా కొంతవరకు మాత్రమే దాంట్లో ముందుకు వెళ్ళగలిగాం, కానీ వాస్తవంగా అయితే మా ఉద్యోగులు కోరుకున్నటువంటి ఈ అంశంలో సఫలీకృతం కాలేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. చివరిగా మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఏదైతే డిమాండ్ చేశారో మీ డిమాండ్స్ పరిష్కరించుకోవడం కోసం అంటే ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఆర్థికేతరపరమైన అంశాలు కావచ్చు, ఆ డిమాండ్ను సాధించుకోవడానికి మీ ఫెడరేషన్ తరఫు నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు? రాబోయే రోజుల్లో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఉమ్మడి అంశాలతో పాటు వివిధ ఫంక్షనరీస్కి సంబంధించిన న్యాయమైన ప్రభుత్వం సర్వీస్ రూల్స్కి అనుగుణంగా ఉన్న ప్రతి అంశం మీద కూడా పనిచేస్తాం. ఇప్పటికే ప్రభుత్వంతో మా శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్, పదోన్నతులు, ప్రభుత్వ శాఖల్లో విలీనం, ఆదివారాలు, పండుగలు, సెలవు రోజుల్లో అనవసరమైనటువంటి అత్యవసరం కాని పరిస్థితుల్లో అప్పగిస్తున్నటువంటి విధుల నుంచి విముక్తి, వీటి మీద పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. ఇప్పటికే ప్రభుత్వం అధికారులతో జరుగుతున్నటువంటి సంప్రదింపుల్ని మరి కాస్త ముందుకు తీసుకెళ్తాం. మాకున్న న్యాయబద్ధమైనటువంటి సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి ద్వారా అధికారుల దృష్టికి పదే తీసుకెళ్తాం. అవసరమైతే న్యాయబద్ధంగా చేయవలసిన పనులు కూడా చేస్తామని తెలియజేస్తాం. అవి కూడా ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఏదైతే విధులకు ఆటంకం కలిగించకుండానే, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండానే, మా ఉద్యోగులకు నష్టం జరగకుండా మాకున్న పరిమితులకు లోబడి పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.